హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విజన్జయ్. నేనండి మీ సందీప్ బడా. సో మనం ఆల్రెడీ అథమెటిక్ వన్ షాట్ వీడియోస్ అనేవి స్టార్ట్ చేసుకున్నాం. సో దాంట్లో భాగంగా మనం ఈరోజు రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అనే చాప్టర్ అనేది చూద్దామండి. కంప్లీట్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ ప్రతి మోడల్ డిస్కస్ చేద్దాం, బేసిక్ మెథడ్ డిస్కస్ చేద్దాం, షార్ట్ కట్స్ డిస్కస్ చేద్దాం, అలాగే ఏవైనా ఫార్ములాస్ ఉంటే అవి కూడా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే మనకి అర్థమెటిక్ అంతట్లో రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అనే చాప్టర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ చాప్టర్ మీరు బాగా చేయగలిగారు అనుకోండి, మిక్చర్ అండ్ అలిగేషన్స్ బాగా చేయగలరు, పార్ట్నర్షిప్స్ అండ్ ఏజెస్ ఆ చాప్టర్స్ కూడా బాగా చేయగలరు. ఓకేనా? అలాగే పర్సంటేజెస్ కూడా. సో ప్రతి చాప్టర్లో మనకి రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అనేవి యూజ్ అవుతూనే ఉంటాయండి. ఓకేనా? సో అర్థమెటిక్లో పర్సంటేజెస్ ఒకటి, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అనేవి రెండు కళ్ళు లాంటివండి. ఈ రెండు చాప్టర్స్ ఎవరెవరైతే బాగా అర్థం చేసుకుంటారో, బాగా సాల్వ్ చేయగలుగుతారో, రిమైనింగ్ అర్థమెటిక్ అంతా కూడా మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఓకేనా? సో అయితే ఈరోజు మనం రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం. చూడండి, అయితే చూసుకున్నట్టయితే మనకి పేర్లోనే ఉంది చూడండి, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్. ఓకేనా? సో రేషియోస్ అంటే నథింగ్ బట్ ఏంటి? కంపారిజన్. ఓకేనా? పోలిక అండి. సో ఏవైనా రెండు క్వాంటిటీస్ కానీ దేన్నైనా మనం కంపేర్ చేసామనుకోండి, దాన్ని మనం ఏమంటాం? రేషియోస్ అంటాం. తెలుగులో అయితే నిష్పత్తులు అంటాం. ఓకేనా? సో అయితే ఎప్పుడైతే ఈ కంపారిజన్ అనేది ఈక్వల్ అవుతుందో కంపారిజన్ అనేది, అప్పుడు అవి ప్రపోర్షన్లో ఉన్నాయి అంటామండి. ఓకేనా? సో అయితే చూడండి, ఏవైనా రెండు కంపేర్ చేసుకున్నామంటే దాన్ని మనం రేషియోస్ అంటాం. ఎప్పుడైనా సరే ఏవైనా రెండు ఈక్వల్గా, కంపారిజన్ అనేది ఈక్వల్గా ఉంది అనుకోండి, దాన్ని మనం ఏమనుకుంటాం? ప్రపోర్షన్స్ అనుకుంటాం. అయితే ఈ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో మనం కొన్ని థింగ్స్ అనేవి తెలుసుకోవాలండి. ప్రతి ఒక్కరు కూడా రేషియోస్లో కొన్ని బేసిక్స్ ఉంటాయి, అవి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఏంటి అంటే అవి ఎప్పుడు కూడా, ఈ రేషియోస్ అనేవి ఎప్పుడు కూడా సేమ్ యూనిట్స్లో ఉండాలి. కంపారిజన్ అనేది ఎప్పుడు కూడా సేమ్ యూనిట్స్లోనే ఉండాలి. అంటే లెట్స్ సే సపోజ్ ఒకటి 10 kgs అన్నాం అనుకోండి, ఇంకోటి కూడా 10 kgsలోనే ఉండాలి. ఓకేనా? సో ఒక 10 kgs అని చెప్పి ఇంకోటి 10 meters అని చెప్పి రెండింటిని కంపేర్ చేయమంటే మనం చేయలేం కదా. సో లేదంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, క్రికెటర్స్ మనం తీసుకుందాం. సో మనం ఒకవైపు బుమ్రా తీసుకుందాం, ఇంకోవైపు విరాట్ కోహ్లీని తీసుకుందాం. సో ఇద్దరిలో ఎవరు బెస్ట్ క్రికెటర్ అంటే మనం ఏం చెప్పగలం? చెప్పలేం కదండి, అది ప్రాపర్ కంపారిజన్ కాదు కదా. సో ఒకవేళ ఇద్దరిలో ఎవరు బెస్ట్ బ్యాటర్ అని అడిగారు అనుకోండి, విరాట్ కోహ్లీ అని చెప్పగలం. ఎవరు బెస్ట్ బౌలర్ అని అడిగామనుకోండి, బుమ్రా అని చెప్పగలం. అవునా? సో కంపారిజన్ ఎప్పుడు కూడా సేమ్ యూనిట్స్ మధ్యలో ఉండాలి. 2 kgలో ఉంటే 2 kgsలో ఉండాలి, 2 లీటర్స్లో ఉంటే 2 లీటర్స్లోనే ఉండాలి, 2 మీటర్స్లో ఉంటే 2 మీటర్స్లోనే ఉండాలి. ఓకేనా? సో అది బేసిక్, చాలా ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ వచ్చేసరికి సో రేషియోస్ ఉన్నాయి కదా. సపోజ్ లెట్స్ సే A:B అనుకుందాం అనుకోండి. సో రేషియోస్ మనం ఇలా డినోట్ చేసుకుందాం. ఓకేనా? మనం A మరియు Bకి రెండింటికి కంపేర్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని ఇలా A:B ఫామ్లో రాసుకుంటాం. దీన్నే మనం ఏమనుకోవచ్చు? A/B అని కూడా అనుకోవచ్చు అండి. సో A:Bనే A/Bగా కూడా రాయొచ్చు. సో రేషియోని మనం ఫ్రాక్షన్గా కూడా రాయొచ్చు. ఓకేనా? తర్వాత వచ్చేసరికి రేషియో ఎప్పుడు కూడా సింప్లెస్ట్ ఫామ్లో ఉండాలండి. సో అదే కదండి పర్పస్ ఆఫ్ రేషియో. ఓకేనా? సో అసలు మనం రేషియోస్ ఎందుకు యూజ్ చేస్తామంటే, సపోజ్ లెట్స్ సే ఒక 3-4 విలేజెస్ ఉన్నాయి, ఒక 4 విలేజెస్ ఉన్నాయి అనుకుందాం. ఒక విలేజెస్లో 3,75,800 పీపుల్ ఉన్నారు, ఇంకో విలేజ్లో 4,75,000 ఉన్నారు, ఇంకొక విలేజ్లో 3,76,000 ఉన్నారు. ఓకేనా? అలా ఇంకో విలేజ్ తీసుకునేసరికి ఒక 5,50,000 ఉన్నారు అనుకుందాం. ఇలా డిఫరెంట్ బిగ్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. అప్పుడు మనం ఒక్కొక్కటి తీసుకుని కంపేర్ చేసుకున్నాం అనుకోండి, మనం బెటర్గా ఈజీగా చెప్పగలం. ఓకేనా? ఇప్పుడు మీకు నేను 4 విలేజెస్ చెప్పాను కదా, డిఫరెంట్వి. అవి నేను సింప్లెస్ట్ ఫామ్లో 3:4:5 ఒక 2 రాసి అనుకుందాం. ఇవి 4 విలేజెస్లో ఉన్న పీపుల్ ఉన్నారు కదా, పాపులేషన్, వాటి యొక్క రేషియోని నేను ఇలా సింప్లెస్ట్ ఫామ్లో రాసుకున్నా అనుకోండి. సో అలా మనకి ఎప్పుడు కూడా ఇది సింప్లెస్ట్ ఫామ్లోనే ఉంటుంది. మనం 7 lakhs, 3 lakhs, 5 lakhs అలా పెద్ద నెంబర్స్ అనడం కంటే ఇలా సింపుల్ ఫామ్లో రాసుకుంటే మనకి కంపారిజన్ చాలా ఈజీగా ఉంటుంది కదా. అంటే 3rd విలేజ్లో ఎక్కువ మంది ఉన్నారని చెప్పొచ్చు. ఓకేనా? ఈ 4th విలేజ్లో తక్కువ మంది ఉన్నారని చెప్పొచ్చు కదా, ఈజీగా చూసి చెప్పొచ్చు. ఓకే? సో ఇదేనండి రేషియోస్ యొక్క పర్పస్. అయితే పర్సంటేజెస్ మనం చూసాం కదా. పర్సంటేజెస్ అంటే నథింగ్ బట్ ఈ కంపారిజన్ ఉంది కదా, ఈ రేషియో ఉంది కదా, ఈ కంపారిజన్ అనేది 100తో చేసామనుకోండి అది పర్సంటేజ్ అవుతుంది. ఓకేనా? per 100%. ఓకే? సో ఇది 3rd పాయింట్. సో తర్వాత వచ్చేసరికి ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక రేషియోస్కి లెట్స్ A/B దీనికి మల్టిప్లై చేసిన ఏదైనా ఒక నెంబర్తో లేదా డివైడెడ్ బై చేసినా కూడా వాల్యూ అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదండి. కావాలంటే మీరు ట్రై చేయండి. సపోజ్ లెట్స్ సే 2/3 తీసుకున్నా, నేను బోత్ సైడ్స్ దీన్ని 4/4తో మల్టిప్లై చేసాను అనుకోండి, రేషియో మళ్ళీ ఏమొస్తుంది? 2 4 8 3 4 12 కదా. మళ్ళీ క్యాన్సిల్ చేసామనుకోండి, 4 2 4 3 రేషియో సేమ్ కదా, రేషియో సేమ్.
సో ఏదైనా ఒక రేషియోకి ఏదైనా ఒక నెంబర్తో ఇంటూ చేసినా డివైడెడ్ బై చేసినా రేషియో ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదండి. ఓకేనా? అయితే ఏదైనా ఒక నెంబర్ని ప్లస్ చేసినా లేదా మైనస్ చేసామనుకోండి, అప్పుడు రేషియో అనేది చేంజ్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇంటూ డివైడెడ్ బై చేస్తే ఎటువంటి చేంజ్ ఉండదు, ప్లస్ మైనస్ చేస్తే మాత్రం చేంజ్ ఉంటుంది. ఓకే, అయితే మనం కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. చూడండి, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అండి. ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అదే ఇది. ఓకేనా? అయితే చూడండి, ఫస్ట్ ప్రాబ్లం ఒకటి బేసిక్ ప్రాబ్లం అనేది ఒకటి మనం చూద్దాం. ఇన్ ఏ బ్యాగ్, ఒక బ్యాగ్ ఉందండి. ఆ బ్యాగ్లో బ్లాక్ అండ్ బ్లూ కలర్ బాల్స్ ఉన్నాయి. ఏ రేషియోలో ఉన్నాయి? 4:7 రేషియోలో ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే బ్లాక్ బాల్స్ 4 ఉంటే బ్లూ బాల్స్ అనేవి 7 ఉన్నాయండి. ఓకేనా? అయితే మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయండి? మొత్తం వచ్చేసరికి మొత్తం కాదు, 420 బ్లూ బాల్స్ ఉన్నాయి. ఓకేనా? 420 బ్లూ బాల్స్ ఉన్నాయి. అయితే హౌ మెనీ బ్లాక్ కలర్ బాల్స్ ఆర్ దేర్ ఇన్ ద బ్యాగ్? సో బ్లాక్ కలర్ బాల్స్ అనేవి ఎన్ని ఉన్నాయని అడిగారండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్గా సాల్వ్ చేద్దాం. స్కూల్ స్టేజ్ ఎలా అయితే సాల్వ్ చేసామో అలా చేద్దాం. తర్వాత కాంపిటేటివ్కి వచ్చేసరికి ఎలా సాల్వ్ చేయాలి అనేది కూడా మనం చూద్దాం. ఓకేనా? బేసిక్గా మనం స్కూల్ స్టేజ్ ఎలా చేసామండి? బ్లాక్ బ్లూ అన్నారు కదా, బ్లాక్ బ్లూ. సో 4:7 రేషియోలో ఉన్నాయి కావున మనం ఏమనుకునే వాళ్ళం? దీన్ని 4x అనుకునే వాళ్ళం, దీన్ని 7x అనుకునే వాళ్ళం. ఓకేనా? మనకేమి ఇచ్చారు? బ్లూ బాల్స్ వచ్చేసరికి 420 అన్నారు కావున సో ఈ 7x మనకి ఇచ్చారు. 7x అనేది 420 అయితే మనకి x ఏమవుతుంది? దీని నుంచి x వచ్చేసరికి x అనేది ఏమవుతుంది? 16 కదా, x అనేది 60. మనకేం అడిగారండి? హౌ మెనీ బ్లాక్ కలర్ బాల్స్ ఆర్ దేర్ ఇన్ ద బ్యాగ్? సో బ్లాక్ కలర్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 4x కదా. సో 4x మనం ఫైండ్ అవుట్ చేయాలి. 4x అంటే 4 into x వచ్చేసరికి 60 కావున 240. సో ఇలా మనం బేసిక్గా సాల్వ్ చేస్తాం. అవునా? అయితే కాంపిటేటివ్కి వచ్చేసరికి మనం ఈ ఎక్స్లో యూజ్ చేయాల్సిన అవసరమే లేదండి, డైరెక్ట్గా చేయొచ్చు. చూడండి, మనకి బ్లాక్ బ్లూకి రేషియో ఇచ్చారు. అలానే బ్లాక్కి చూడండి, బ్లాక్కి మరియు బ్లూకి రేషియో ఇవ్వడం జరిగింది. ఏ రేషియోలో ఉన్నాయి? 4:7లో ఉన్నాయి. అవునా? 4:7లో ఉన్నాయి. అయితే మనకి ఏమి ఇచ్చారు? బ్లూ ఇచ్చారు. 7 అనేది ఏమైంది? 420 అయింది. అయితే 4 ఏమవుతుంది అని అడిగారు. బ్లాక్ బాల్స్ ఎన్ని అన్నారు? సో 4 ఏమవుతుంది? 7 ఏం చేసాం? ఇంటూ 60 చేసాం కావున సో ఇంటూ దీనికి కూడా 60 చేస్తే మనకి ఏమొస్తుంది? బ్లాక్ బాల్స్ 240 వస్తుంది. ఓకేనా? సో మన ఆన్సర్ ఏమవుతుంది? డి అవుతుంది. సో కాంపిటేటివ్ వచ్చేసరికి మనం ఇలా సాల్వ్ చేసుకోవాలండి. ఓకేనా? అయితే కొన్నిసార్లు ఏమంటారు? మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయని అడిగారు అనుకోండి. టోటల్ ఎన్ని అన్నారు అనుకోండి, ఏమవుతుంది? ఒకటి 4 ఇంకోటి 7 కావాలి, టోటల్ ఏమవుతుంది? 11 అవుతుంది. ఓకేనా? సో 7 అనేది 420 అయితే ఇంటూ 60 చేసాం కదా. సో 11 ఏమవుతుంది? 11 into 60. టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి? 660 ఉన్నాయి. ఒకవేళ బ్లాక్ బాల్కి బ్లూ బాల్స్కి డిఫరెన్స్ అడిగారు అనుకోండి, డిఫరెన్స్ కావాలనుకోండి, స్కూల్ స్టేజ్లో మనం ఏం చేసేవాళ్ళం? 7x ఎన్ని ఉన్నాయో కనుక్కునే వాళ్ళం, 4x ఎన్ని ఉన్నాయో కనుక్కునే వాళ్ళం, రెండింటిని మైనస్ చేసేవాళ్ళం. అవునా? సో ఇక్కడ అలా కాకుండా డైరెక్ట్గా ఈ డిఫరెన్స్ ఎంత? 7కి 4కి 3 కదండి. సో డైరెక్ట్గా 3 అంతా కనుక్కుంటే సరిపోతుంది. డిఫరెన్స్ కావాలనుకుంటే 3 అంతా కనుక్కుంటే సరిపోతుంది. అదే డిఫరెన్స్ అవుతుంది. సో ఇంటూ 60 కావున 3 into 60 చేస్తే మనకి ఏమవుతుంది? 180 అవుతుంది. ఓకే, సో బ్లాక్ బాల్స్ ఎన్ని ఉన్నాయి తెలుసుకోవాలంటే 4 కనుక్కోవాలి, టోటల్ ఎన్ని ఉన్నాయి తెలుసుకోవాలంటే 11 కనుక్కోవాలి. ఎందుకంటే రెండింటి యొక్క సమ్, డిఫరెన్స్ అంటే రెండింటి యొక్క డిఫరెన్స్. ఓకేనా? సో వెరీ బేసిక్ అండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ నీట్గా అర్థం చేసుకోండి. ఓకేనా? అయితే చూడండి, ఇక్కడ మనం ఒక్కొక్క మోడల్ వైజ్గా డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. చూడండి, ఇక్కడ మనకి A:B ఇచ్చారండి, B:C ఇచ్చారు. అయితే A:B:C అంతా అన్నారు. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏం జరిగిందంటే A2 అయితే B3 అవుతుందంట, ఒకవేళ B6 అయితే C అనేది 5 అవుతుందంట. ఓకే, సో అయితే మూడింటికి కంపారిజన్ తీసుకురండి అన్నారు. ఓకే, ఇక్కడ B వచ్చేసరికి 3 ఉంది, ఇక్కడ చూసేసరికి 6 ఉంది. అవునా? కానీ రెండిట్లో B సేమ్ కదా. సో ఆ Bని మనం రెండిట్లో సేమ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ABC కంపారిజన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ మనం బేసిక్ మెథడ్లో చేద్దాం. ఓకేనా? బేసిక్ మెథడ్లో చేద్దాం. చూడండి, A:B మనకి ఏమైంది? A:B వచ్చేసరికి చూడండి, A:B ఇలా రాసుకోవచ్చు కదా, 2/3 అయింది. ఓకేనా? అలాగే లేదు ఇలానే రాసుకున్నాం. A:B వచ్చేసరికి ఏమైంది? A:B 2:3 అయింది. అలానే B:C అనుకోండి, B:C ఏమైంది? 6:5 అయింది. 6:5 అయింది. అయితే మీరు గమనించుకున్నట్టయితే రెండిట్లో కూడా మనకి B సేమ్ కదా, కానీ రెండింటిని మనం ఏం చేయాలి? ఈక్వల్ చేసుకోవాలి. సో రెండింటిని ఈక్వల్ చేసుకోవాలంటే దీన్ని 2తో మల్టిప్లై చేసుకుంటే రెండు ఈక్వల్ అవుతాయి కదా. సో దీని మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయాలి. సో 2 into 2 చేస్తే 4 అవుతుంది, ఇది 6 అవుతుంది. ఇది మనకి ఏంతో మల్టిప్లై చేయలేదు కావున 5 అలానే ఉంటుంది. సో మన ఆన్సర్ ఏమవుతుందండి? 4:6:5. ఓకేనా? సో సరిపోయిందిగా, 6:5 వచ్చింది. అయితే ఇది వెరీ బేసిక్ మెథడ్. అవునా? దీనికే మనకి డిఫరెంట్ షార్ట్ కట్స్ ఉంటాయండి, అవి చూద్దాం. చూడండి, సెకండ్ మెథడ్ వచ్చేసరికి ఎలా సాల్వ్ చేస్తామంటే, సెకండ్ మెథడ్లో
మనకి A:B ఏమన్నారు 2:3 అన్నారు కదా A:B. ఓకేనా A:B వచ్చేసరికి 2:3 అయింది. అలానే B:C ఏమైందండి B:C వచ్చేసరికి 6:5 అయింది. ఓకేనా 6:5 అయింది. అయితే A:B:C కావాలి అనుకుంటే ఇలాంటప్పుడు మనం రివర్స్ అండ్ టెక్నిక్ వాడొచ్చండి. రివర్స్ అన్ అంటే దీంతో మల్టిప్లై చేయాలి, దీంతో మల్టిప్లై చేయాలి, దీంతో మల్టిప్లై చేయాలి. ఇది రివర్స్ అండ్ ఫామ్లోనే ఉంది కదా, రివర్స్ అండ్ ఫామ్లోనే ఉంది. ఓకేనా దీంతో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది, దీంతో మల్టిప్లై చేస్తే 18 వస్తుంది, దీంతో మల్టిప్లై చేస్తే 15 వస్తుంది. ఓకేనా 15 వస్తుంది. చూడండి ఇవన్నీ కూడా 3తో క్యాన్సిల్ అవుతాయి కదా, క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 3 4 జా 3 6 జా 3 5 జా. ఓకే సో మన ఆన్సర్ ఏమవుతుంది 4:6:5 అవుతుంది. సో ఇది ఒక మెథడ్ అండి, రివర్స్ అండ్ టెక్నిక్ అని కూడా చెప్పొచ్చు A:B B:C ఇచ్చినప్పుడు. అయితే మనకి ఇంకొక మెథడ్ కూడా ఉందండి. అయితే ఇదే కొంచెం అన్నిటికంటే ఇంపార్టెంట్ మెథడ్ అని కూడా చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఇది మనం A:B ఇచ్చినప్పుడు A:B ఇచ్చిన B:C ఇచ్చిన C:D ఇచ్చిన సో D:E ఇచ్చిన ఎన్ని రేషియోస్ ఇచ్చినా కూడా ఈ మెథడ్ అనేది మనకు బాగా యూజ్ అవుతుందండి. ఆ మెథడ్ అనేది చూడండి. సో ఫస్ట్ మనకి ఏమన్నారండి A:B:C రేషియో మనకు కావాలి. అవునా A:B ఏమైంది 2:3 అయింది, B:C ఏమైంది 6:5 అయింది. ఓకేనా సో ఈ మెథడ్లో మనం ఏం చేస్తామంటే ఈ మెథడ్లో ఇక్కడ ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటిని ఫిల్ చేయాలి. ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా ఫిల్ చేయాలి. ఇక్కడ ఏమైతే ఉందో దాంతో ఫిల్ చేయండి 3, ఇక్కడ ఏమైందో దాంతోనే ఫిల్ చేయండి. ఓకేనా సో ఇప్పుడు మనం మల్టిప్లై చేస్తే ఇది 12 అవుతుంది, ఇది 18 అవుతుంది, ఇది 15 అవుతుంది. కావాలంటే సేమ్ ఏమైనా ఉంటే డైరెక్ట్ ఇక్కడే మనం క్యాన్సిల్ చేసేయచ్చండి. చూడండి ఇక్కడ 3 ఉంది క్యాన్సిల్, ఇక్కడ 2తో క్యాన్సిల్ చేయొచ్చు. డైరెక్ట్గా అలా అయినా సరే క్యాన్సిల్ చేసి మనం ఏం చెప్పొచ్చు 4:6:5 అని చెప్పొచ్చు. ఓకేనా ఇది థర్డ్ మెథడ్ అండి. ఓకే సో అది బేసిక్ మెథడ్. ఎప్పుడు కూడా ఈ మెథడ్ మనకి కొన్నిసార్లు A:B ఇచ్చి B:C ఇచ్చి C:D ఇచ్చి A:B:C కనుక్కోమంటారు. అలాంటప్పుడు మనకి ఈ మెథడ్ కూడా యూజ్ అవుతుందండి. ఈ మెథడ్ బాగా యూజ్ అవుతుంది. ఓకేనా ఒకవేళ ఈ యాడ్ చేసినా కూడా మనం ఈ మెథడ్ అనేది బాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే సో అది దిస్ ఇస్ ఆల్ అబౌట్ 3 మెథడ్స్ అండి ఇలా కనుక్కోమన్నప్పుడు. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, నెక్స్ట్ మోడల్ చూడండి. సో కొన్నిసార్లు మనకి ఇలా ఇస్తూ ఉంటారండి 3x = 4y = 5z అయితే అప్పుడు మనకి xకి yకి 5zకి రేషియో కనుక్కోమంటారు. ఓకేనా సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ బేసిక్ మెథడ్లో చేద్దాం. బేసిక్ మెథడ్లో ఈ రెండు ఈక్వల్ అన్నారు కదా, 3x = 4y అయితే x/y ఏమవుతుంది ఆబ్వియస్లీ 4/3 అవుతుంది. అవునా సో y ఇటు వస్తే 3 అటు వెళ్తే 4/3 అవుతుంది. అలాగే ఇది చూడండి 4y = 5z అన్నారు కావున y/z ఏమవుతుందండి y/z అనేది z ఇటువైపు వస్తే అటువైపు వెళ్తే 5/4 అవుతుంది. ఓకేనా 5/4 అవుతుంది. సో ఇందాక మనం కనుక్కున్నాం x/y తెలిసినప్పుడు y/z తెలిసినప్పుడు x:y:z కావాలి అనుకోండి. చూడండి x/y తెలిసింది, అలాగే y:z తెలిసింది కావున దీని నుంచి x:y:z కావాలంటే రివర్స్ అండ్ టెక్నిక్. ఓకే రివర్స్ అండ్ 4 × 5 20 5 × 3 15 3 × 4 12. మళ్ళీ ఇవి దేంతో క్యాన్సిల్ అవుతాయి, దేంతో క్యాన్సిల్ కావు ఇవి. సో మన ఆన్సర్ ఏమవుతుంది 20:15:12. ఓకేనా సో మన ఆన్సర్ సి అవుతుంది. అయితే ఇది మనకి వెరీ బేసిక్ మెథడ్ అండి. ఇది బేసిక్ మెథడ్. దీన్నే మనం డిఫరెంట్ మెథడ్స్లో చేయొచ్చు. సెకండ్ మెథడ్ చూడండి. సెకండ్ మెథడ్ వచ్చేసరికి మల్టిప్లికేషన్ మెథడ్ అనొచ్చు. ఓకేనా మల్టిప్లికేషన్ మెథడ్ అనొచ్చు. సో సింపుల్గా మనం మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుందండి. అయితే ఏవేవి మల్టిప్లై చేయాలో చూడండి. సో మనకి ఏమన్నారు 3x = 4y = 5z కదా, 4y = 5z. మనకేం కావాలి x:y:z అనేది కావాలి. సో x:y:z కావాలి అంటే చూడండి ఈ x వాల్యూ కావాలంటే ఈ రెండు మల్టిప్లై చేయండి. సో 4 × 5 చేయండి. ఓకేనా y వాల్యూ కావాలంటే ఈ రెండు మల్టిప్లై చేయండి. సో 3 × 5. ఓకే z వాల్యూ కావాలంటే ఈ రెండు మల్టిప్లై చేయండి. చేస్తే ఏమవుతుంది 3 × 4. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇది 20 అవుతుంది, ఇది 15 అవుతుంది, ఇది మనకి 12 అవుతుంది. ఇలా అయినా చేసుకోవచ్చు అండి. ఓకేనా సో ఇది కూడా ఒక మెథడ్. ఇంకా మీకు ఇంకొక మెథడ్ కావాలంటే అన్నిటికంటే ఇది బెటర్ మెథడ్ అని కూడా చెప్పొచ్చు అండి, LCM మెథడ్. ఓకేనా LCM మెథడ్ చూడండి. LCM మెథడ్ వచ్చేసరికి LCM మెథడ్లో మనకి ఏం చేస్తాం 3x = 4y = 5z అన్నారు కదా. సో అక్కడ కొఫిషియెంట్స్ ఉన్నాయి కదా xకి yకి zకి, వీటికి LCM ఫైండ్ అవుట్ చేయండి. LCM ఏమవుతుంది 3కి 4కి 5కి ఆబ్వియస్లీ. సో 3కి 4 కంటే 12 అవుతుంది, 12 5 అంటే 60 అవుతుంది. ఓకేనా సో ఇప్పుడు చూడండి. సో మనకి ఇప్పుడు x:y:z కావాలి అంటే సో 3x అన్నారు కదా 60/3 చేయండి. 60/3 చేస్తే ఏమవుతుంది 20 అవుతుంది. అలానే 4y కదా సో 60/4 చేయండి. 60/4 అంటే 15 అవుతుంది. అలానే
5z. సో 60/5 చేస్తే మనకి ఏమవుతుంది 12 అవుతుంది. సో మన ఆన్సర్ వచ్చింది కదా 20:15:12. అయితే మీకు అన్నిటికంటే ఏ మెథడ్ కంఫర్టబుల్గా ఉందో మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. కానీ బేసిక్స్లో ఎందుకు చెప్తున్నానంటే మనకి ఎప్పుడు కూడా ప్రెజెంట్ టైంలో మనం బేసిక్స్ మనకు గుర్తుంటాయండి. బేసిక్స్ ఇంపార్టెంట్. ఓకేనా? అయితే ఈ రెండు మెథడ్స్లో డిఫరెన్స్ ఏంటి అంటే ఈ మెథడ్లో మనకి ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుందండి. కొన్నిసార్లు ఈ మెథడ్లో వచ్చిన వాల్యూని మళ్ళీ మనం సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? ఈ మెథడ్లో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 3 మెథడ్స్ అండి. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చూడండి. నెక్స్ట్ A:B:C అనేది 2:3:4 అయితే దెన్ వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ A/B, B/C అండ్ C/A? ఓకేనా? సో మనకి ఏం కనుక్కోమన్నారు? A/B B/C C/A కనుక్కోమన్నారు. ఓకేనా? సో A:B:C ఏమైంది? 2:3:4 అయింది. సో 2:3:4 కావున 2/3 3/4 C/A అంటే 4/2. అవునా? 4/2. ఓకే. సో ఈ రేషియోని మనకి సింప్లెస్ట్ ఫామ్లో తీసుకురావాలి. అయితే దీన్ని కూడా మనం డిఫరెంట్ మెథడ్స్లో చేయొచ్చు. ఓకేనా? బేసిక్ మెథడ్లో అయినా చేయొచ్చు. ఓకే, లేదు అనుకుంటే ఇందాక మనం 2 మెథడ్స్ డిస్కస్ చేసాం కదా, ఒకటి మల్టిప్లికేషన్ మెథడ్, ఇంకోటి LCM మెథడ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లికేషన్ మెథడ్ డిస్కస్ చేద్దాం. చూడండి. సో మల్టిప్లికేషన్ మెథడ్, సో ఈ మెథడ్లో మనం ఏం చేస్తామంటే చూడండి, 2/3:3/4:4/2 ఉంది కదా. సో దాన్ని మనం ఎలా రాసుకుందామంటే 2/3:3/4:4/2 ఉంది కదా. సో మల్టిప్లై అంటే సేమ్ 2ని అలానే ఉంచి ఈ 2 మల్టిప్లై చేయండి. సో X:Y:Z కావాలంటే 2ని అలానే ఉంచి ఈ 2 మల్టిప్లై చేయండి. 4x2. ఓకేనా? 4x2 తర్వాత తర్వాత 3ని అలానే ఉంచండి. ఇది కావాలి అంటే Y రేషియో కావాలంటే 3ని అలానే ఉంచి ఈ 2 మల్టిప్లై చేయండి. చేస్తే ఏమవుతుంది? 3x2 అవుతుంది. ఓకేనా? తర్వాత ఇది కావాలి అంటే 4ని అలానే ఉంచి ఈ 2 మల్టిప్లై చేయండి. సో 3x4. ఓకే, సో దీని నుంచి మనకు రేషియో ఏమవుతుంది చూడండి. క్యాన్సిల్ చేసుకున్నట్టయితే సేమ్ ఉన్నవన్నీ క్యాన్సిల్ చేయండి. చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2. ఓకేనా? ఇంకా 3 అన్నిట్లో ఉందా? లేదు. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? 8:9. ఇది మనకి ఏమవుతుంది? 4 3 12 24. ఓకేనా? 8:9:24. సి మన ఆన్సర్ అవుతుంది. అయితే మనం ఇక్కడ అన్ని కూడా మెథడ్స్ డిస్కస్ చేస్తున్నాం అండి. ప్రతిది కూడా మనం మెథడ్స్ డిస్కస్ చేస్తున్నాం. అయితే రేషియోస్ అనే చాప్టర్లో చాలా వరకు కూడా మనం ఆప్షన్స్ కూడా సాల్వ్ చేయొచ్చు అండి. ఓకేనా? సో ఆప్షన్స్ కూడా సాల్వ్ చేయొచ్చు. అయితే బేసిక్గా మీకు షార్ట్ కట్స్ మెథడ్స్ తెలియాలనే ఉద్దేశంతో ఆప్షన్స్ అయితే మనం వెరిఫై చేయట్లేదండి. ఓకేనా? అలా కూడా సాల్వ్ చేయొచ్చు. ఇదేంటిది? మల్టిప్లికేషన్ మెథడ్. అయితే దీన్ని మనం ఇంకోటి ఎలా చేయొచ్చు? LCM మెథడ్లో కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? LCM మెథడ్లో కూడా చేయొచ్చు. అయితే ఇక్కడ మనం LCM దేనికి ఫైండ్ అవుట్ చేయాలి? 2కి 3కి 4కి ఫైండ్ అవుట్ చేయాలా? 3కి 4కి 2కి ఫైండ్ అవుట్ చేయాలా? సో ఎప్పుడు కూడా డినామినేటర్స్కి LCM ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? డినామినేటర్స్కి మనం ఏం చేయాలి? LCM అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో డినామినేటర్స్ LCM ఏమవుతుంది? 3కి 4కి 2కి LCM అనేది మనకి 12 అవుతుంది. అవునా? 12 అవుతుంది. సో ప్రతిదానికి 12తో మల్టిప్లై చేయండి. సో ప్రతిదానికి 12తో మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది చూడండి. ఇక్కడ 2/3 × 12 తర్వాత 3/4 × 12 తర్వాత ఏముంది మనకి 4/2 ఉంది కదా. 4/2 × 12 చేస్తే మనకి ఏమొస్తుంది? క్యాన్సిల్ చేస్తే 3 1 3 4 అంటే 8 వస్తుంది. 4 1 4 3 9 వస్తుంది. తర్వాత 2 1 2 6 అంటే 24 వస్తుంది. ఓకేనా? సో ఇది LCM మెథడ్ అండి. సో LCM మెథడ్ అన్నిటికంటే బెస్ట్ మెథడ్ అండి. ఎందుకంటే ఇది సింప్లెస్ట్ ఫామ్లో వస్తుంది రేషియో అనేది. ఇక్కడ మనకి కొన్నిసార్లు సింప్లెస్ట్ ఫామ్లో రాకపోవచ్చు. ఓకే, సో క్లియర్ కదండి. నెక్స్ట్ మోడల్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి 2/3A = 3/4 B = 4/5C అయితే అప్పుడు మనకి A:B:C అనేది ఏమవుతుంది అన్నారండి. చూడండి, చూసుకున్నట్టయితే మనం దీన్ని ఎలా అయినా చేయొచ్చండి. 2/3A = 3/4B = 4/5C అన్నారు. అయితే ఇప్పుడు దీని నుంచి మనం ఏం కనుక్కోవాలి? A:B:Cకి రేషియో కనుక్కోవాలి. చూడండి, ఇక్కడ ఇందాక మనకి 2/3 3/4 అన్నారు, కానీ ఇక్కడ ఈక్వల్ టు అన్నారు. ఓకే, సో బేసిక్ మెథడ్లో చేయాలనుకోండి, B ఇటువైపు తీసుకొచ్చి 2/3 అటువైపు తీసుకెళ్తే A/B రేషియో వస్తుంది. సేమ్ C ఇటువైపు తీసుకొచ్చి 3/4 అటువైపు పంపిస్తే Bకి Cకి కూడా రేషియో అనేది వస్తుంది. దాని నుంచి A మరియు B మరియు C కనుక్కోవచ్చు. ఓకే, అయితే దీన్ని మనం ఎలా చేయొచ్చు? LCM మెథడ్లో కూడా చేయొచ్చు అండి. ఓకేనా? LCM మెథడ్లో కూడా చేయొచ్చు. అయితే ఇక్కడ మనం LCM అనేది దేనికి ఫైండ్ అవుట్ చేయాలనేది ఇంపార్టెంట్ అండి. ఇందాక మనం ఏం చేసాం? డినామినేటర్స్ చేసాం. ఎందుకు డినామినేటర్స్ చేసాం? సో డినామినేటర్కి చేస్తే మనకి డినామినేటర్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయి మనకి వాల్యూ అంతా సింప్లెస్ట్ ఫామ్లో
వస్తుంది. అందుకోసం డినామినేటర్స్కి ఎల్సిఎం చేసాం. ఇక్కడ మాత్రం మనం న్యూమరేటర్స్ చేయాలండి, న్యూమరేటర్స్ చేయాలి. చేస్తే అప్పుడు న్యూమరేటర్స్ అన్నీ కూడా లవాలన్నీ క్యాన్సిల్ అయిపోతే కింద మనకి హారాలే ఉంటాయి కదా, అప్పుడు ఆ రేషియో అనేది అదే రేషియోలో ఉంటుంది. ఓకే, సో అదే చేద్దాం. చూడండి, న్యూమరేటర్స్ ఉన్నాయి కదా, సో న్యూమరేటర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్ కదండి, ఎందుకు న్యూమరేటర్స్ చేస్తున్నాం, ఎందుకు డినామినేటర్స్ చేస్తున్నాం. సో ఎక్కడ లవం తీసుకోవాలి, ఎక్కడ హారం తీసుకోవాలి జాగ్రత్తగా చూసుకోండి. న్యూమరేటర్స్ 2, 3, 4కి మనం ఏం చేయాలి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఏమవుతుంది, ఆబ్వియస్లీ 12 అవుతుంది. ఓకేనా, 2, 3, 4కి. సో 12తో మల్టిప్లై చేసి 12తో డివైడెడ్ బై చేయండి. ఓకేనా, సో ఎల్సిఎంతో డివైడెడ్ బై చేస్తే మనకి ఏమవుతుంది ఇక్కడ సో 2, 6. చూడండి, ఆల్రెడీ మనకి 2/3 ఉంది కదా, 2/3 ఉంది. లేదనుకుంటే డైరెక్ట్గా మనం రాసేసుకుందాం. సో దీన్ని బై 12 చేస్తే ఏమవుతుంది, 2 6 కావున 2 6 కావున A/18 అవుతుంది. అలాగే ఈక్వల్ టు తర్వాత బి. చూడండి, 3తో 12 క్యాన్సిల్ చేస్తే ఏమో 3 4 కదా, ఆల్రెడీ ఇక్కడ 4 ఉంది కావున 4 × 4 16 అవుతుంది. తర్వాత C/4/5 ఉంది కదండి, ఇక్కడ మనకి ఏముంది 5 ఉంది, ఇక్కడ 4 ఉంది కదా. సో 4తో 12 క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 4 3 3 × 5 ఏమవుతుంది, 15 అవుతుంది. ఓకేనా, సో మనకి ఏకి బికి సికి రేషియో ఏమైందండి, 18:16:15 అవుతుంది. సో మన ఆన్సర్ ఏ అవుతుంది. ఓకేనా, క్లియర్ అండి. ఇక్కడ నేను ఏం చేశానంటే వీటన్నిటికి కూడా డివైడెడ్ బై 12 చేశానండి. అదే ఫస్ట్ ఒక స్టెప్లో రాసేసాం మొత్తం కూడా. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, క్లియర్ కదండి. నెక్స్ట్ మోడల్ చూడండి, ఇందాక ఏమైందండి, ఇందాక A/B ఇచ్చారు, B/C ఇచ్చారు, A/B/C కనుక్కోమన్నారు. ఇక్కడ ఏంటంటే A/B, B/C, C/D కూడా ఇచ్చారండి. అప్పుడు A/C కనుక్కోమన్నారు, A/D కనుక్కోమన్నారు, B/D కనుక్కోమన్నారు. ఓకేనా, దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా, 2 మెథడ్స్ ఉన్నాయి. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మెథడ్ చూద్దాం. A/B ఏమన్నారు, ఇక్కడ మనకి 2:3 అన్నారు. తర్వాత B/C ఏమన్నారండి, 4:7 అన్నారు. ఓకేనా, B/C వచ్చేసరికి 4:7. తర్వాత వచ్చేసరికి C/D వచ్చేసరికి 3:5 అయింది. ఇప్పుడు A/B/C/D కావాలి అంటే చూడండి ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కావాలి అనుకుంటే మీకు ఈ రెండు మల్టిప్లై చేయండి, ఈ డైరెక్షన్ మల్టిప్లై చేయండి. 2 × 4 × 3 ఏమవుతుంది, 24 అవుతుంది. 2 4 8, 8 3 24. తర్వాత సెకండ్ వాల్యూ కావాలి అనుకుంటే ఇది మరియు ఇది మల్టిప్లై చేయండి. సో 3 4 12, 12 3 36. ఓకేనా, సో బి వాల్యూ కావాలంటే అలా చేయండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సి వాల్యూ కావాలంటే దీంతో మల్టిప్లై చేయండి, ఈ రెండు మల్టిప్లై చేయండి. ఓకేనా, 3 7 21, 21 3 63. ఓకే, తర్వాత డి వాల్యూ కావాలంటే లాస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయండి. 3 × 7 21, 21 × 5 అంటే 105. సో A/B/C/D ఏమవుతుంది మనకి, 24:36:63:105 అవుతుంది. ఓకేనా, ఇది మనకి A/B/C/D అవుతుంది. ఏం చేసామండి మనం, ఫస్ట్ ఈ స్ట్రైట్గా ఉన్న నెంబర్లు మల్టిప్లై చేయండి. ఓకేనా, ఒక్కసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రైట్గా ఉన్న నెంబర్స్ మల్టిప్లై చేయండి. తర్వాత ఇది తర్వాత ఇది. సో ఇలా తర్వాత ఈ 3 కూడా. దీన్నే కొందరు డైమండ్ మెథడ్ అని కూడా అంటూ ఉంటారండి. ఓకేనా, సో ఇలా చేయొచ్చు. లేదు అనుకుంటే ఇందాక మనం ఒక మెథడ్ డిస్కస్ చేసాం కదండి, ఏంటా మెథడ్, ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉంటాయో అవి ఫిల్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ A/B మనకి ఏమన్నారు, 2:3 అన్నారు. B/C ఏమన్నారు మనకి 4:7 అన్నారు. ఓకేనా, 4:7 అన్నారు. తర్వాత C/D మనకి ఏమన్నారండి 3:5 అన్నారు. ఓకే, చూడండి జస్ట్ ఆ ఖాళీలు ఉన్నవన్నీ కూడా ఫిల్ చేసేయండి ఈ నెంబర్తో. సో చివరిలో ఏముంటుందో అదే ఫిల్ చేయండి. ఇక్కడ 7 ఉంది కదా, ఇక్కడ కూడా 7 వేయండి. ఇక్కడ 4 ఉంది కదా, ఇక్కడ కూడా 4 వేయండి. ఇక్కడ 3 ఉంది కావున ఈ రెండు కూడా 3తో చేయండి. ఓకేనా, అయితే మీకు ఇందాక మనం డిస్కస్ చేసామండి, సేమ్ ఉన్నవన్నీ కూడా క్యాన్సిల్ చేయండి. చేద్దాం చూడండి, ఇక్కడ 3 ఉంది క్యాన్సిల్ చేసాం. ఇంకా చూడండి ఇక్కడ 2 లేదు కదా, ఇంకేవి క్యాన్సిల్ కావండి. చూడండి 2 4 ఏమవుతుంది, 8 అవుతుంది. 4 3 12 అవుతుంది. 7 3 21 అవుతుంది. 7 5 35 అవుతుంది. సో మన రేషియో ఏమైంది, 8:12:21:35 అవుతుంది. ఓకేనా, సో అయితే ఇక్కడ మనం ఇదేంటి సార్ ఇక్కడ ఒక ఆన్సర్ వచ్చింది మీరు అనుకోవచ్చు. దీని మళ్ళీ మీరు క్యాన్సిల్ చేశారు అనుకోండి, క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 3 8 3 12 3 21 ఓకేనా, 3 5 35 ఓకేనా. సో ఇదే ఆన్సర్ అక్కడ కూడా వస్తుందండి క్యాన్సిల్ చేసుకుంటే. ఓకేనా, క్లియర్ కదండి. A/B/C/D 4 కనుక్కునేటప్పుడు అలా మనం చేస్తాం. ఒకవేళ కొన్నిసార్లు A/B ఇస్తారు, B/C ఇస్తారు, C/D ఇస్తారు, D/E కూడా ఇస్తారు. అప్పుడు ఏకి మరియు బికి మరియు సికి మరియు డికి మరియు ఈకి రేషియో ఫైండ్ అవుట్ చేయమంటారండి. అలాంటప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన మెథడ్ ఏంటంటే ఈ మెథడ్ ఎన్ని కనుక్కోమన్నా మనం ఈ మెథడ్ని ఫాలో అవ్వచ్చండి. ఓకేనా,
క్లియర్ కదా. నెక్స్ట్ మోడల్ డిస్కస్ చేద్దాం చూడండి. నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ప్రాబ్లమ్స్ ఆన్ రేషియో డెఫినిషన్స్. ఏంటి రేషియో డెఫినిషన్స్ అంటే చూడండి, మీరు అందరూ కూడా డూప్లికేట్ రేషియో విని ఉంటారు, ట్రిప్లికేట్ రేషియో విని ఉంటారు, సబ్ డూప్లికేట్ రేషియో, సబ్ ట్రిప్లికేట్ రేషియో, ఇన్వర్స్ రేషియో, కాంపౌండ్ రేషియో, ఇలాంటి డిఫరెంట్ రేషియోస్ అని విని ఉంటారు కదండి. తెలుగులో చెప్పాలి అనుకుంటే చూడండి, తెలుగులో చెప్పాలి అనుకుంటే వర్గ నిష్పత్తి, వర్గమూల నిష్పత్తి, ఘన నిష్పత్తి, ఘనమూల నిష్పత్తి, ఓకేనా, విలోమ నిష్పత్తి, బహుళ నిష్పత్తి, ఇవన్నీ కూడా మీరు విని ఉంటారు. ఓకేనా, అవి చూడండి ఒకసారి చూద్దాం. ఒకవేళ డూప్లికేట్ రేషియో కావాలి అనుకోండి, ఏకి మరియు A:Bకి ఏమవుతుంది, A²:B² అవుతుంది. అదే ట్రిప్లికేట్ రేషియో కావాలి అనుకున్నారు అనుకోండి, A:Bకి క్యూబ్ వస్తుంది, A³:B³. ఓకేనా, అలాగే సబ్ డూప్లికేట్ అంటే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది. సబ్ ట్రిప్లికేట్ అంటే ఏమవుతుంది, క్యూబ్ రూట్ అవుతుంది. అదే మనం ఇక్కడ రాసుకున్నాం చూడండి, క్యూబ్ రూట్ ఆఫ్ A and B. ఓకేనా, సో ఇలా వస్తుంది. అలాగే ఇన్వర్స్ రేషియో కావాలనుకోండి, A:Bకి 1/A:, ఇన్వర్స్ అంటే నథింగ్ బట్ ఏం చేయడం, విలోమం, రివర్స్ చేయడం. సో A:Bకి రివర్స్ చేస్తే ఏమవుతుంది, 1/A:, 1/B. ఓకేనా, దాన్నే B:A కూడా చెప్పొచ్చు. ఓకే, తర్వాత చూడండి, కాంపౌండ్ రేషియో అంటే నథింగ్ బట్ ఏంటి, కాంపౌండ్ చేయడం. సపోజ్ ఇక్కడ A/B ఉంది, C/D ఉంది, ఈ రెండింటికి కాంపౌండ్ రేషియో అన్నారు అనుకోండి, కాంపౌండ్ చేయండి అంటే నథింగ్ బట్ మల్టిప్లై చేయండి. సో నా మల్టిప్లై చేసిన ఏమవుతుంది, AC/BD వస్తుంది. సో అది ఇక్కడ వచ్చింది చూడండి, AC:BD. ఫ్రాక్షన్లే మనం ఏం రాసుకోవచ్చు, రేషియోగా కూడా రాసుకోవచ్చు. ఇవి చాలా ఈజీ అంటే చాలా ఈజీ అండి. వీటిని బేస్ చేసుకుని కూడా కొన్నిసార్లు మనకి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. ఓకేనా, ఈజీ స్కోరింగ్ అండి. చూడండి, సో ఇలా మనం రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రేషియోస్ అండి. వీటిని బేస్ చేసుకుని కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. చూడండి, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 5x + 17 9x - 13 ఈజ్ సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 64 and 125 అన్నారు. చూడండి, ఇక్కడ 64కి 125కి సబ్ ట్రిప్లికేట్ రేషియో ఏమవుతుందంట, ఈ రేషియో అవుతుందంట. సబ్ ట్రిప్లికేట్ అంటే ఏం చేయాలి, మనం క్యూబ్ రూట్ తీసుకోవాలి. దీనికి క్యూబ్ రూట్ తీసుకోండి, దీనికి కూడా క్యూబ్ రూట్ తీసుకోండి. ఇది ఏమవుతుంది, ఈ రేషియో అనేది 5x + 17 బై ఇంకోటి ఏముందండి, 9x - 13 ఉంది, 9x - 13 ఉంది. ఓకేనా, సో సాల్వ్ చేద్దాం. చూడండి ఇక్కడ నుంచి, సో క్యూబ్ రూట్ ఆఫ్ 64 అంటే ఏమవుతుంది, 4 అవుతుంది. క్యూబ్ రూట్ ఆఫ్ 125 అంటే 5 అవుతుంది, ఈక్వల్ టు 5x + 17 బై 9x - 13. ఇక్కడ నుంచి మనం సాల్వ్ చేయడం తెలుసు కదండి, జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో 9 × 4 × 9 అంటే 36x - 52 ఈక్వల్ టు 25x + 85. ఓకేనా, 85. సో 25x ఇటువైపు వస్తే ఏమవుతుంది, మనకి 11x అవుతుంది. తర్వాత 52 అటువైపు వెళ్తే ఏమవుతుంది, 137 అవుతుంది. అవునా, 137 అవుతుంది. ఎక్స్ వాల్యూ కావాలంటే మనకి 137/11 అవుతుంది. ఓకేనా, సో ఇలా మనం రేషియోస్ని బేస్ చేసుకుని మనకి ప్రాబ్లమ్స్ అనేవి అడుగుతూ ఉంటారండి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద కాంపౌండ్ రేషియో ఆఫ్ ఇన్వర్స్ రేషియోస్ ఆఫ్ ది రేషియోస్ x:1, y:2, z:xy అండి. ఓకేనా, ఇక్కడ మనకి 2 రేషియోస్ అడిగారండి. ఫస్ట్ ఏమన్నారు, ఇన్వర్స్ రేషియోస్ కనుక్కోమన్నారు. దేనికి, x:1 మనం ఎలా రాసుకోవచ్చు అండి, x:1ని x/yzగా రాసుకోవచ్చు. ఓకేనా, తర్వాత y:zxకి ఇన్వర్స్ రేషియో అంటే ఏమవుతుంది, ఫస్ట్ ఏమి ఇచ్చారో తీసుకుందాం. చూడండి, ఇంకోటి ఏమి ఇచ్చారండి, మనకి ZY/XY ఇచ్చారు. అవునా, ఇలా ఇవ్వడం జరిగింది. వీటికి ఏం చేయాలి, ఫస్ట్ మనం ఇన్వర్స్ రేషియో కనుక్కోవాలి. ఓకేనా, ఇన్వర్స్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్వర్స్ రేషియో, ఓకే, సో ఇన్వర్స్ రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, దీనికి ఏమవుతుంది, రివర్స్ చేయండి, జస్ట్ రివర్స్ చేయడమే, YZ/X అవుతుంది. ఓకేనా, తర్వాత దీనికి రివర్స్ చేస్తే ఏమవుతుంది, ZX/Y అవుతుంది. దీనికి రివర్స్ చేస్తే XY/Z అవుతుంది. ఓకేనా, దీని నుంచి మనం ఏం కనుక్కోవాలి, కాంపౌండ్ రేషియో కావాలి. కాంపౌండ్ రేషియో అంటే నథింగ్ బట్ ఏంటండి, కాంపౌండ్ చేయడం అంటే మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకేనా, చూడండి, ఇక్కడ మల్టిప్లై చేసుకున్నట్టయితే చూడండి, X ఉంది, X క్యాన్సిల్. ఓకే, ఇంకేమేమి ఉన్నాయి చూడండి, ఇక్కడ మనకి Z ఉంది, Z క్యాన్సిల్, Y ఉంది, Y క్యాన్సిల్. ఏం మిగిలిందని మనకి x × y × z కదా మిగిలింది, అంటే XYZ అనేది మన ఆన్సర్ అవుతుంది. అయితే XYZతో పాటు కింద ఏమీ లేదంటే దాని అర్థం ఏంటి, by 1 ఉన్నట్టు కదా, by 1 ఉన్నట్టు. సో మన ఆన్సర్ అనేది B అవుతుంది. ఇది మనకి ఏమవుతుంది, కాంపౌండ్ రేషియో అవుతుంది. అర్థమైంది కదండి, కాంపౌండ్ రేషియో అంటే నథింగ్ బట్ కాంపౌండ్ చేయాలి, మల్టిప్లై చేయాలి. ఓకేనా, సో అది చూడండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషియోస్ ఈజ్ ది స్మాలెస్ట్ అన్నారండి. ఓకేనా, అయితే ఫ్రాక్షన్స్ స్మాలెస్ట్ ఎలా కనుక్కోవాలో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సపోజ్ మనం 2 ఫ్రాక్షన్స్ తీసుకుందాం.
2/3 ఒకటి, 4/5 ఒకటి. ఈ రెండిట్లో ఏది చిన్నది ఏది పెద్దది మనం ఎలా కనుక్కుంటామండి? ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేస్తాం. చేస్తే ఏమవుతుంది? 2 × 5 అంటే 10 అవుతుంది, 3 × 4 అంటే 12 అవుతుంది. అవునా? సో ఏది పెద్దగా ఉంది? 12 పెద్దగా ఉంది కదా. సో అప్పుడు ఈ ఫ్రాక్షన్ పెద్దగా ఉంటుంది. ఎప్పుడు 2 ఇచ్చేటప్పుడు ఏ ఫ్రాక్షన్ చిన్నది ఏది పెద్ద అంటే మనం ఇలా కనుక్కుంటాం. ఎలా అయినా కనుక్కోవచ్చు. ఇంకొక మెథడ్ ఏంటంటే ఇంకొక మెథడ్ 2/3. సపోజ్ లెట్స్ కొంచెం మనం మార్చుదామండి. ఇక్కడ లెట్స్ 2/3 ఉంది, ఇక్కడ 3/7 ఉంది అనుకున్నాం. ఇలా ఇచ్చేటప్పుడు ఈ రెండిట్లో ఏ ఫ్రాక్షన్ పెద్దది ఏది చిన్నది అని అడిగారు అనుకోండి, అయితే ఎలా అయినా చేయొచ్చు, క్రాస్ మల్టిప్లై చేసి వెరిఫై చేయొచ్చు. లేదు అనుకుంటే ఈ డిఫరెన్స్ చూడండి, ఇక్కడ ఎంత ఉందండి డిఫరెన్స్? 4 ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది. సో ఈ డిఫరెన్స్ అనేది ఈక్వల్ చేసుకోవాలి. ఈ డిఫరెన్స్ 4 అవ్వాలంటే మనం దీన్ని 4తో మల్టిప్లై చేసామనుకోండి, పైన కింద ఆటోమేటిక్గా అవుతుందండి. చూడండి, పైన కింద 4తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 4 2 ఓకేనా, 3/7 వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. డిఫరెన్స్ ఎప్పుడు కూడా సేమ్ అయినప్పుడు న్యూమరేటర్లో ఏదైతే నెంబర్ పెద్దగా ఉంటుందో ఆ ఫ్రాక్షనే పెద్ద అవుతుంది. ఓకేనా? సో ఇలా కూడా ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రాక్షన్స్ ఏది చిన్నది ఏది పెద్దది అనేది. సో అయితే అన్నిటికంటే బెస్ట్ మెథడ్ ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చూడండి, ఈ మెథడ్ మనకి లెట్స్ సే 2/3 ఉంది, 4/5 ఉంది. ఏది పెద్దది మనకు కావాలి తెలుసుకోవాలనుకోండి, దీన్ని పర్సంటేజ్లో రాసుకుంటే మనకు చాలా ఈజీగా వచ్చేస్తుందండి. 2/3ని ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో మార్చుకుంటే ఏమవుతుంది? 66.66 అవుతుంది. అవునా? 4/5ని 1/5 అంటే 20, 4/5 అంటే 80. సో ఈ రెండిట్లో ఏది పెద్దండి? ఇదే కదా. సో ఇలా మనం చెప్పొచ్చు. అయితే ఒక 3, 4, 5 రేసెస్ ఇచ్చేటప్పుడు ఏది పెద్దది ఏది చిన్నది చెప్పాలి అంటే ఖచ్చితంగా మనకి ఈ మెథడే బెస్ట్ మెథడ్ అండి. ఓకేనా? రెండు ఇచ్చేటప్పుడు చెప్పాలంటే ఈ మెథడ్స్ మనం యూజ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషియోస్ ఇస్ ది స్మాలెస్ట్ అన్నారు. చూడండి, ఇది 1/3 కదా. 1/3 అంటే ఏమవుతుంది? 33.33 అవుతుంది. 1/2 అంటే 50% అవుతుంది. 2/5 అంటే 1/5 అంటే 20, 2/5 అంటే 40 అవుతుంది. 1/4 అంటే 25 అవుతుంది, 25%. ఓకే, అది చిన్నది అన్నారు. అన్నిటికంటే చిన్నది ఏదండి? ఇదే కదా అన్నిటికంటే. సో డి మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? క్లియర్ అండి? సో మీకు ఇంకేమైనా మెథడ్స్ తెలిస్తే ఏ ఫ్రాక్షన్ చిన్నది అనేది మీరు కామెంట్స్లో మెన్షన్ చేయొచ్చండి. దీన్నే మనం ఇంకోలా చేయాలనుకుంటే దీన్నే ఎల్సిఎం మెథడ్ యూజ్ చేసి కూడా సాల్వ్ చేయొచ్చండి. ఓకేనా? సో అన్నిటికీ ఎల్సిఎంతో మల్టిప్లై చేసామనుకోండి, మనకి ప్రాపర్ వాల్యూస్ వస్తాయి. అలా కూడా చేయొచ్చు. ఇంకేమైనా మెథడ్స్ మీకు తెలిస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 5a + 2b ఈజ్ టు 10a + 3b ఈక్వల్ టు 5/9 అయితే దెన్ ఫైండ్ ది 5a + 3b ఈజ్ టు 6a - 2b అన్నారండి. అయితే దీని బదులుగా మనం దీన్నే కొంచెం మార్చి చెప్దామండి. ఒక్కసారి కొంచెం మనం దీన్ని మార్చుకుందాం, క్వశ్చన్ని మార్చుదాం, మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఓకేనా? మనకి ఇలా ఇచ్చారు కదా. అయితే దీన్ని మనం ఎలా రాసుకుందామంటే చూడండి, దీన్నే చేద్దాం, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమన్నారు? 5a + 2b / 10a + 3b ఏమైందంట? 5/9 అయింది. సో అయితే మనకి ఈ రేషియో కనుక్కోమన్నారు. దీని నుంచి మనం ఏకి బికి రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, సో 9తో మల్టిప్లై చేయండి, 45a + 18b ఈక్వల్ టు 5తో మల్టిప్లై చేస్తే 50a + 15b. ఓకేనా? సో 45a అటువైపు పంపిస్తే ఏమవుతుంది? 5a అవుతుంది. 18b 15b ఇటువైపు వస్తే 3b అవుతుంది. సో మనకి ఏకి బికి రేషియో ఎంత వచ్చిందండి? 3/5 వచ్చింది. ఓకేనా? సో A3 అయితే B ఏమవుతుంది? 5 అవుతుంది. ఈ వాల్యూస్ మనం దీంట్లో వెళ్ళి సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకేనా? చూడండి, మనకేం కావాలి? మనకు కావాల్సింది 5a + 3b / 6a - 2b. ఓకేనా? చూడండి, సో 5 × a అంటే ఏమొచ్చింది? మనకి 3 వచ్చింది, ప్లస్ 3 × 5. ఓకేనా? బై 6 × a3 అవుతుంది, - 2 × 5 అవుతుంది. చూడండి, సాల్వ్ చేసుకున్నట్టయితే 15 + 15 అంటే 30 అవుతుంది, బై 18 - 10 అంటే 8 అవుతుంది. సో 30/8 అంటే ఏమవుతుంది? 2 15ల 2 4ల. సో మన ఆన్సర్ ఏమవుతుందండి? 15/4 అవుతుంది. ఓకేనా? అయితే ఇక్కడ మనకి చిన్న ట్విస్ట్ ఉందండి. ట్విస్ట్ అనకూడదు. ఇక్కడ మనకి a/b అనేది 3/5 వచ్చింది కదా, అంటే ఏ 3 అయినప్పుడు మనకి ఏమవుతుంది? b అనేది 5 అవుతుంది. సో A3 అయితేనే B 5 అవుతుంది, కావున అవుతుంది. కానీ మనం ఏం చేసాం? డైరెక్ట్గా A వాల్యూ 3 పెట్టేస్తాం, B వాల్యూ 5 పెట్టేస్తాం. ఇది కరెక్టేనా? కరెక్టే కాదు? ఒక్కసారి మీరు వీడియోని పాజ్ చేయండి. కరెక్టే కాదనేది కామెంట్లో మెన్షన్ చేయండి, కామెంట్స్లో.
ఓకేనా. ఇప్పుడు సో పెట్టొచ్చా పెట్టకూడదా ఏంటి అసలు ఏంటి అనేది మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. చూడండి ఇక్కడ మీరు ఒక మనం 3 ఈక్వేషన్స్ తీసుకుందాం చూడండి, ఓకేనా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ A:B నేను ఏమనుకున్నాను 2:3 అనుకున్నా. A2 అయితే B అనేది 3 అవుతుంది. సో అప్పుడు దీన్నే మనం ఏమనుకున్నాం A అనేది 2K అయితే B అనేది 3K అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ నేను 3 ఈక్వేషన్స్ తీసుకున్నా. ఫస్ట్ వచ్చేసరికి ఏంటి 3A - B / 4A + B. సెకండ్ వచ్చేసరికి 3A² - B² / 4A² + B². థర్డ్ వచ్చేసరికి 3A² - B / 4A² + B. ఓకేనా. సో చూడండి మీరు ఇక్కడ మీరు గమనించుకున్నట్టయితే అన్నిట్లో కూడా ఏ ప్లేస్లో 2 పెట్టే B ప్లేస్లో 3 పెట్టానండి. ఓకేనా, చూడండి ఇక్కడ ఏం జరిగింది ఏ ప్లేస్లో 2 పెట్టి B ప్లేస్లో 3 పెడితే మనకి ఆన్సర్ అనేది 3/11 వచ్చింది. ఆన్సర్ ఏమొచ్చింది 3/11 వచ్చిందండి. ఇక్కడ చూడండి, కానీ బేసిక్గా చేయాలంటే ఎలా చేయాలి ఏ ప్లేస్లో 2 B ప్లేస్లో 3 పెట్టకుండా A అనేది 2K అయితే B అనేది 3K అవుతుంది. 2x లేదా 3x అనుకున్నాం కదా. సో అక్కడ మనం ఏ ప్లేస్లో 2K ఆర్ 2x B ప్లేస్లో 3K ఆర్ 3x పెట్టాలండి. ఇది బేసిక్ వేలో సాల్వ్ చేయడం. అలా చేస్తే మనకి ఆన్సర్ ఏమొచ్చింది 3/11 వచ్చింది. ఇలా చేసినా కూడా ఆన్సర్ ఏమొచ్చింది ఏ ప్లేస్లో 2 పెట్టి B ప్లేస్లో 3 పెడితే 3/11 వచ్చింది. ఇక్కడ కూడా చూడండి సేమ్ ఏ ప్లేస్లో నేను 2 పెట్టా B ప్లేస్లో 3 పెడితే మనకి 3/25 వచ్చింది. అలాగే ఏ ప్లేస్లో 2K B ప్లేస్లో 3K పెడితే సేమ్ 3/25 వచ్చిందండి. అంటే దీని అర్థం మనం ఏ ప్లేస్లో 2K బదులు 2 పెట్టేసుకోవచ్చా లేదా ఏమైనా కండిషన్స్ ఉన్నాయా అనేది చూడండి. ఇక్కడ వ్యాలిడ్ అయింది. ఇక్కడ చూడండి ఏ ప్లేస్లో 2 B ప్లేస్లో 3 పెడితే 9/19 వచ్చింది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆన్సర్ అనేది ఇలా కేలో మనకి మిగిలిందండి. ఇక్కడ మనకి కేలు అనేవి క్యాన్సిల్ అయ్యాయి. ఇక్కడ మాత్రం క్యాన్సిల్ అవ్వలేదండి. ఓకేనా. సో అయితే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే డైరెక్ట్గా 2:3 అనేది పెట్టేయకూడదండి. కానీ కొన్ని కేసులో పెట్టొచ్చు. ఎప్పుడు పెట్టొచ్చు అంటే చూడండి ఇక్కడ సేమ్ డిగ్రీ ఉండేటప్పుడు మాత్రమే డైరెక్ట్గా వాల్యూస్ తీసుకోవాలి. సేమ్ డిగ్రీ ఉండేటప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఏకి బికి డిగ్రీ ఎంత ఉంది 1 ఉంది. ఇక్కడ చూడండి సేమ్ ఇక్కడ 2 ఉంది. ఇక్కడ మీరు చూసుకోండి ఇక్కడ డిగ్రీ సేమ్ ఉంది 2 ఉంది, అక్కడ 1 ఉంది, ఏదైనా బీనైనా. సో ఇక్కడ మాత్రం చూడండి ఇక్కడ ఏ డిగ్రీ వచ్చేసరికి 2 ఉంది, బి డిగ్రీ వచ్చేసరికి 1 ఉంది. సో ఇలాంటి కేసెస్లో మనం ఎలా పెట్టకూడదండి డైరెక్ట్ వాల్యూస్ పెట్టకూడదు. ఓకేనా, డైరెక్ట్ వాల్యూస్ పెట్టకూడదు. క్లియర్ కదండి, అర్థమైంది కదండి. సో చూడండి దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఈ రెండు కూడా మనకి సేమ్ డిగ్రీలో ఉన్నాయి కావున డైరెక్ట్గా ఏ మరియు బి వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేయొచ్చండి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి 5x + 2y = 10x + 3y = 5/9 అయితే ఈ వాల్యూ ఏమవుతుంది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారండి. ఓకేనా. ఒక్కసారి వీడియోని పాజ్ చేసి వెంటనే వితిన్ 5 సెకండ్స్లో మీరు అందరూ ఆన్సర్ చేయాలండి ఇది. ఓకే, చేయండి వెంటనే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా. అయితే దీన్ని నేను 2 సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు అని చెప్తాను అండి. 2 సెకండ్స్లో చేయొచ్చు. ఎందుకు అంటే చూడండి ఇక్కడ సో ఈ రెండింటి నుంచి మనకి ఏమొస్తుంది x:y వాల్యూ అయితే వస్తుంది. అయితే ఇక్కడ మీరు గమనించుకున్నట్టయితే ఇక్కడ డిగ్రీ 1 ఉంది, ఇక్కడ డిగ్రీ 2 ఉంది. సో డిగ్రీలు అనేవి సేమ్గా లేవు, ఇక్కడ కూడా డిగ్రీలు అనేవి సేమ్గా లేవు. కావున ఇలాంటప్పుడు మన ఆన్సర్ అనేది కెనాట్ బి డిటర్మైన్డ్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో మన ఆన్సర్ ఏమవుతుంది కెనాట్ బి డిటర్మైన్డ్ అవుతుంది. చూసి ఆన్సర్ చెప్పేయచ్చండి. ఓకేనా. సో దీన్ని బట్టి ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి ఎప్పుడు మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి, ఎప్పుడు వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేయకూడదు. సేమ్ డిగ్రీ ఉంటే సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎందుకు అంటే సో ఇక్కడ మనం ఏం జరుగుతుందంటే సేమ్ డిగ్రీ ఉంటే మనకి కే వాల్యూస్ ఉన్నాయి కదా ఫైనల్లో అవి క్యాన్సిల్ అయిపోతాయండి సేమ్ డిగ్రీ ఉండేటప్పుడు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయండి ఎడిషన్ బేస్ చేసుకుని, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ బేస్ చేసుకుని. చూడండి అది ఒకవేళ A/B = C/D = E/F = G/H అయితే ఇవి కూడా సేమ్ ఇదే రేషియోలో ఉంటాయండి. మీరు సేమ్ యాడ్ చేసినా సేమ్ మైనస్ చేసినా సేమ్ యాడ్ చేసినా సేమ్ రేషియోలో ఉంటాయి. కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి 3/5 ఉంది. సేమ్ దీన్ని మనం దగ్గరలో ఒక రేషియో తీసుకుందాం. సపోజ్ 6/10 అన్న 3/5 అన్న సేమ్ కదండి. మళ్ళీ దీన్ని 2తో క్యాన్సిల్ చేస్తే 2 3 2 5 సేమ్ కదా. సో నేనేం చేస్తానంటే ఈ రెండిటికి కూడా నేను ఒక 5 యాడ్ చేశాను 3 + 5 చేసి. ఓకేనా. లేదనుకుంటే 6 + 10 చేద్దాం. చూడండి బోత్ సైడ్స్ 5 10 యాడ్ చేసాను అనుకోండి 5 3 + 5 / 5 + 5. ఓకేనా. దీనికి కూడా బోత్ సైడ్స్ 5 యాడ్ చేశాను. ఓకే, ఏమైందండి చూడండి. సో ఈ రేషియో 8/10 అయింది. ఓకేనా. ఈ రేషియో వచ్చేసరికి 11/16 అయింది. ఓకేనా, 11/16 అయింది. ఓకే. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 8/10 అయింది. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది మనకి ఇది 4/5 అవుతుంది. ఓకేనా. అలాగే
సో చూసుకున్నట్టయితే దీన్నే మనం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారానే ప్రూవ్ చేయొచ్చండి. చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 3/5 అనుకుందాం, ఓకేనా. 6/10 అనుకుందాం. ఈ రెండు రేషియోస్ సేమ్ కదండి. ఇది 2తో క్యాన్సిల్ చేస్తే 2 3 2 5 సేమ్ రేషియోస్. సో నేను రెండింటిని యాడ్ చేస్తా. చూడండి, 3 + 6 చేసా బై నేనేం చేసా, కింద 5 + 10 చేసానండి, ఓకేనా. 5 + 10 చేసా. సేమ్ 3 - 6 చేసా. అలానే 6 - 10 చేసాం అనుకుందాం. చూడండి, 3 + 6 చేస్తే 9 అవుతుంది. 5 + 10 చేస్తే ఏమవుతుంది మనకి, 15 అవుతుంది. 9/15 వచ్చింది. ఇక్కడ చూడండి, ఇది 3 - 6 అంటే -3, ఇది ఏమవుతుంది -4, మైనస్ క్యాన్సిల్. చూసుకున్నట్టయితే మీరు ఈ రెండు క్యాన్సిల్ చేసామనుకోండి, 3 3 3 4 కదా, సేమ్ రేషియో వచ్చింది కదండి. 3/4 = 3/4 అయింది. సో మనకి ఇలా ప్లస్ చేసినా మైనస్ చేసినా లేదంటే కొన్ని మల్టిప్లై చేసి డివిజన్ చేసినా కూడా రేషియో సేమ్ అనేది వస్తుంది. ఓకేనండి, క్లియర్ కదా. దీన్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ చేద్దాం. చూడండి, ఇక్కడ చూడండి, P/Q = R/S = T/U = 5/2 అన్నారండి. అయితే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 4P + 3R + 7T by 4Q + 3S + 7U. ఇక్కడ చూడండి, సేమ్ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కదా, సేమ్ ఉన్నాయి అంటే సేమ్ జరిగింది కదా, సేమ్ జరిగింది. సో ఇలా మనకి సేమ్ వాల్యూస్ అనేవి జరిగినప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుందండి, ఇందాకే మనం డిస్కస్ చేసాం. సేమ్ ఒరిజినల్గా ఏదైతే రేషియో ఉందో ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. లేదు అనుకుంటే మీరు P ప్లేస్లో R ప్లేస్లో T ప్లేస్లో 5 పెట్టొచ్చు, Q ప్లేస్లో S ప్లేస్లో U ప్లేస్లో 2 పెట్టొచ్చు అండి. అలా అయినా బేసిక్గా సాల్వ్ చేసినా మీకు ఇదే ఆన్సర్ వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈసారి క్యూబ్ వచ్చిందండి, క్యూబ్ వచ్చింది. ఓకేనా. సో సేమ్ అండి, సేమ్ కింద మీద పైన సేమ్ ఉన్నాయి కదా. క్యూబ్ వచ్చింది కావున గివెన్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని క్యూబ్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, 125/8 అనేది మన ఆన్సర్ అవుతుంది. చాలా ఈజీ. సో ఇవి ప్రాపర్టీస్ అండి. ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని చాలా ఈజీగా మన ఆన్సర్ చెప్పొచ్చు. సో ఈజీగా మనకి ఏమవుతుంది, 125/8 అనే ఆన్సర్ పెట్టవచ్చు. ఒకవేళ క్యూబ్ ఉంది అనుకోండి, స్క్వేర్ ఉంది అనుకోండి, అప్పుడు 5/2 స్క్వేర్ అవుతుంది. ఓకే, క్లియర్ కదండి ఇది. నెక్స్ట్ వచ్చేసరికి కాంపోనెంట్ డివిడెండ్. సో కాంపోనెంట్ అంటే ఏంటి అంటే ఒక ఫ్రాక్షన్, ఒక రేషియో ఉంది అనుకుందాం, ఓకేనా. ఒక A/B = C/D అయినప్పుడు మనం ఈ డినామినేటర్ B ఉంది కదా, న్యూమరేటర్కి యాడ్ చేస్తే, ఇక్కడ కూడా డినామినేటర్ని న్యూమరేటర్కి యాడ్ చేస్తే అప్పుడు కూడా ఈక్వల్ అవుతుందండి. ఓకేనా. సో Bని యాడ్ చేసి అక్కడ Dని యాడ్ చేస్తే అప్పుడు కూడా ఈక్వల్ అవుతుంది. అదే డివిడెండ్ అంటే ఏంటి అంటే మనకి డినామినేటర్ని న్యూమరేటర్ నుండి మైనస్ చేస్తాం. ఓకే, ఇక్కడ A - B చేసాం, C - D చేసాం, ఇది డివిడెండ్ అండి. అప్పుడు కూడా మనకి ఏమవుతుంది, ఈక్వలే అవుతుంది. ఓకేనా. దాంతోపాటు ఈ రెండు ఆపరేషన్స్ కూడా మనం ఒకేసారి చేసామనుకోండి, కాంపోనెంట్ డివిడెండ్ అంటాం. అప్పుడు మనకి ఏమొస్తుంది, A/B = C/D అయితే A + B/A - B = C + D/C - D అవుతుంది. ఓకేనా. అయితే దీనికంటే ఇంకొక ఇంపార్టెంట్ రిజల్ట్ ఉందండి. దీని నుండి వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే A + B/A - B = X/Y అయితే A/B కావాలని మనకి ఏమవుతుంది, X + Y/X - Y అవుతుంది. ఇది ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ఇది దీని నుంచే వచ్చింది. కావాలంటే మీరు ఇది ఉంది కదా, ఈ రెండు సేమ్ అనుకొని ఈ ఫామ్లో రాశారు అనుకోండి మీరు, అప్పుడు మీకు A/B అనేది X + Y/X - Y వస్తుంది. ఓకేనా, క్లియర్ కదండి. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. వీటిని బేస్ చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి ఇక్కడ A + B/A - B అనేది 7/3 అయింది. ఇది X అనుకుంటే ఇది Y అనుకుంటే A/B కావాలంటే మనకి ఏమవుతుంది, X + Y/X - Y అవుతుంది. అంటే నథింగ్ బట్ ఏంటి, ఈ రెండింటిని యాడ్ చేయాలి, 7 + 3 చేయాలి, అలాగే 7 - 3 చేయాలి. ఓకేనా. 7 + 3 చేస్తే 10 అవుతుంది, 7 - 3 చేస్తే 4 అవుతుంది. సో 2 5 2 2 5/2 మన ఆన్సర్. ఓకే. సో అలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు బేసిక్గా 2 మల్టిప్లై చేసి అలా సాల్వ్ చేయాలండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి ప్రాబ్లం ఎంత పెద్దగా ఉంది, క్యూబుల్లో ఉంది. బేసిక్గా సాల్వ్ చేయాలి మనం ఏం చేయాలి, దీన్ని క్యూబ్ విస్తరించాలి. A - B హోల్ క్యూబ్ ఫామ్లో ఉంది, ఇది A + B హోల్ క్యూబ్ ఫామ్లో ఉంది. ఇదంతా ఎలాబరేట్ చేసి మొత్తం సాల్వ్ చేయాలి. దీన్నే చూడండి మనం కాంపోనెంట్ డివిడెండ్ యూజ్ చేసి చాలా ఈజీగా సాల్వ్ చేయవచ్చు అండి. చూడండి, దీన్ని A అనుకుంటే దీన్ని B అనుకుంటే AQ - BQ బై AQ + BQ కదా, సేమ్ A - B/A + B ఫామ్లో ఉంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, A3/B3 రాసి వచ్చింది. A3/B3 ఏమవుతుంది, 61 + 189 అవుతుంది బై 61 - 189 అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మైనస్ ఉంది కావున దీనికి మైనస్ వస్తుంది. ఈ మైనస్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయండి.
ఓకే చూడండి ఇప్పుడు 61 + 189 అంటే ఏమవుతుంది 250 అవుతుంది బై 61 - 189 అంటే మనకి 128 అవుతుంది. ఓకేనా చూడండి ఇప్పుడు రెండింటిని క్యాన్సిల్ చేస్తే 125 264 ఓకే చూడండి a³ / b³ అనేది 125/65 వచ్చింది. ఓకేనా సో మనకి a/b దీని నుంచి ఏమవుతుంది a/b అనేది సో క్యూబ్ అటు వెళ్తే క్యూబ్ రూట్ అవుతుంది కావున 5/4 అవుతుంది. 5/4 అవుతుంది. ఇక్కడ ఏ అంటే ఏంటండి 3x - 4, b అంటే x + 1. సో ఈ దానిలో వేసుకుంటే మనకి x వాల్యూ వస్తుంది 3x - 4 బై b అంటే ఏంటి x + 1 ఈక్వల్ టు 5/4. ఓకేనా చూడండి ఇప్పుడు సో సాల్వ్ చేసుకున్నట్టయితే క్రాస్ మల్టిప్లై చేస్తే 5x + 5. ఓకేనా దీని నుంచి మనకి ఏమవుతుంది 5x ఇటువైపు వస్తే 7x అవుతుంది -6 అటువైపు వెళ్తే 21 అవుతుంది. 7x = 21 అయింది కావున x = ఏమవుతుంది 3 అవుతుంది. ఓకేనా సో మన ఆన్సర్ ఏంటంటే x = 3. సో కాంపోనెంట్ డివిడెండ్ తెలిస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాంపోనెంట్ అండ్ డివిడెండ్ అండి. ఓకేనా సో అయితే రేషియోస్లో ఉన్న ప్రాబ్లమ్స్లో మనం నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. చూడండి నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి డివైడింగ్ సమ్ ఇన్ x:y:z రేషియో. ఏంటి మోడల్ అనేది చూద్దాం. చూడండి ఒక సమ్ ఉందండి 31886. ఈ సమ్ అనేది డివైడ్ చేసామంటే అలాగే ఏకి మరియు బికి మరియు సికి పంచాం. ఎలా పంచాం ద రేషియో ఆఫ్ షేర్స్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 9:8. చూడండి ఏకి బికి ఏ రేషియోలు ఇచ్చారంట ఏకి బికి వచ్చేసరికి 9:8 అంట 9:8. అలాగే A:C వచ్చేసరికి 4:5. ఏకి సికి ఎలా పంచారు 4:5. ఓకే 4 అయితే ఇది 5 అవుతుంది. సో చాలా మంది తొందరలో ఇక్కడ సిల్లీ ఎర్రర్ చేస్తారండి. ఏం చేస్తారు ఇది A:Bగా తీసుకుంటారు దీన్ని B:Cగా కన్సిడర్ చేసి సాల్వ్ చేసేస్తూ ఉంటారు ప్రాబ్లమ్ని. ఓకేనా అలా చేసినప్పుడు మనకి మిస్టేక్స్ అవుతాయండి. సో కైండ్ ఆఫ్ సిల్లీ ఎర్రర్ జాగ్రత్తగా గమనించండి. చూడండి ఇక్కడ మనకి A:B:Cకి రేషియో కావాలి అంటే ఏ 9 ఉంది ఇక్కడ బి ఇక్కడ ఏ అనేది 4 ఉంది. రెండు కూడా ఈక్వల్గా ఉండాలి. రెండు ఈక్వల్ అవ్వాలంటే ఏం చేయాలి మనం దీన్ని వచ్చేసరికి 4తో మల్టిప్లై చేయాలి దీన్ని 9తో మల్టిప్లై చేయాలి. సో ఈ రేషియోని 4తో మల్టిప్లై చేయండి ఈ రేషియోని 9తో మల్టిప్లై చేయండి. ఓకే చేసేది ఏమవుతుంది 36 అవుతుంది. అది మనకి 4×8 = 32 అవుతుంది. ఇది మనకి 9×5 = 45 అవుతుంది. ఇది మనకి ఫైనల్ రేషియో ఏకి బికి సికి మనకి వచ్చిన రేషియో. అయితే మనం ఏం కనుక్కోవాలి దెన్ ద షేర్ ఆఫ్ బి ఎంత అన్నారు బి యొక్క షేర్ ఎంత అన్నారండి. టోటల్ వచ్చేసరికి ఎంత 31866. టోటల్ అంటే 36 + 32 + 45 కదా. సో 36 + 32 + 45 ఏమవుతుంది మనకి చూసుకున్నట్టయితే 36 + 32 68 68 + 45 అంటే 113 అవుతుంది. 113 అనేది ఏమైంది 31866 అయింది. అయితే మనకేం కావాలి బి కావాలి. బి అంటే 32 ఎంత అవుతుంది. ఓకే చూడండి సో ఇక్కడ ఇంకో పాయింట్ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 113 అనేది 31866 అయింది కదా. దాన్ని ఎలా రాసుకుంటా అంటే చూడండి జాగ్రత్తగా గమనించండి 113 అనేది ఏమైంది 31866 అయింది. ఓకేనా అయితే మనకేం కావాలి 32 కావాలి కావున ఇంటూ 32. సపోజ్ నేను లెట్స్ ఒక 11 అనే వాల్యూ ఉందండి. 11 అనేది 8550 అయింది అనుకుందాం. అయితే 17 ఎంత అవుతుందని అడిగారు అనుకోండి కింద 11 వేసుకుంటారు. 11 అనేది పైన చూడండి 11 అనేది 8550 అయితే మనకు 17 కావాలి కావున ఇంటూ 17 చేస్తాం. ఓకేనా ఇలా రాసుకోవడం నేర్చుకోండి. చాలా ప్రాబ్లమ్స్ చాలా తొందరగా సాల్వ్ అవుతాయి. ఓకే చూడండి ఇప్పుడు సాల్వ్ చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 113 ఉంది 113 × 2 చేస్తే ఏమవుతుంది 226 అవుతుంది. అంటే అక్కడ మనకి 74 ఉంది ఇక్కడ ఒక 18 ఉంది. 74 + 18 అంటే మనకి 92 అవుతుంది. 926 అంటే మనకి దేంతో క్యాన్సిల్ అవుతుందండి 926 అంటే మనకి చూసుకున్నట్టయితే 113 × 8 చేసామనుకోండి 113 × 8 చేస్తే మనకి ఏమవుతుంది 800 + 904 అవుతుంది. ఓకేనా ఇది 8 చేస్తే 904 అవుతుంది. సో ఇంకెంత మిగిలింది ఇక్కడ 22 మిగిలింది. 226 అంటే ఏమవుతుంది 2 అవుతుంది. సో 282 × 32 చేస్తే ఖచ్చితంగా మనకి యూనిట్ డిజిట్ ఏం రావాలి 2 రావాలి. అలా వచ్చిన ఆప్షన్ ఒక్కటే ఉంది. ఓకేనా క్లియర్ అండి ప్రతి ఒక్కరికి. సో మన ఆన్సర్ ఏమవుతుంది 9024 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా నెక్స్ట్ వన్కి వెళ్దాం. చూడండి చూసుకున్నట్టయితే ఏ సమ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ABC ఇన్ ద రేషియో ఆఫ్ 9:6:11 అలా పంచారండి. ఇఫ్ A gives 500 from his share to C, the ratio of shares of A, B and C becomes 4:3:6. Then what is the sum of shares of B and C in the beginning? బిగినింగ్లో B దగ్గర C దగ్గర ఎంత ఉన్నాయి కనుక్కోమన్నారండి. జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి ఏకి బికి సికి రేషియో ఇచ్చారండి. ఇనీషియల్గా రేషియో ఎలా ఉంది 9:6:11 ఉంది. ఓకేనా తర్వాత ఏం జరిగింది మనకి ఏ అనేది 500 రూపీస్ సికి ఇచ్చేసింది. అంటే ఏకి 500 తగ్గుతుంది సికి 500 పెరుగుతుంది. అలా పెరగడం వల్ల రేషియో ఏం జరిగింది
4:3:6 రేషియోలోకి వచ్చింది. ఓకేనా? అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ముందైతే ఎంత అమౌంట్ ఉందో ఇప్పుడు కూడా సేమ్ అమౌంటే ఉందండి. ఓకేనా? ఒకరి దగ్గర నుంచి ఇంకో చేతికి వెళ్ళింది. ఓకే, సో అంటే ఇక్కడ ఈ మూడైతే ఏవైతే ఈక్వల్గా ఉన్నాయో మూడింటిని యాడ్ చేస్తే ఈ మూడు కూడా అంతే ఉండాలి. ఓకేనా? ఈ మూడు యాడ్ చేస్తే 9 + 6 15, 15 + 11 26 అయ్యాయి. ఓకేనా? 26 అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఈ మూడు యాడ్ చేస్తే 3 + 4 7, 7 + 6 మనకి ఏమైంది 13 అయింది. సో దీన్ని ఇంటూ 2 చేసుకుంటే సరిపోతుంది. సో దీన్ని ఇంటూ 2 చేసుకున్నాం అనుకోండి 8 అవుతుంది, ఇది మనకి 6 అవుతుంది, ఇది మనకి 12 అవుతుంది ఇంటూ 2 చేస్తే. ఓకేనా? ఇంటూ 2 చేస్తే ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా సేమ్ రేషియోలో ఉన్నాయండి, సేమ్ రేషియోలో ఉన్నాయి. ఓకేనా? అయితే మీరు ఈ లాజిక్ నేను వాడచ్చు. ఇంకో లాజిక్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ మనం ఏని మరి సిని మాత్రమే డిస్టర్బ్ చేసాం, కానీ బి దగ్గర ముందు ఎంత ఉన్నాయో ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ మనకి బి దగ్గర ముందు 6 ఉన్నాయి కావున ఇప్పుడు ఏంటి ఉన్నాయి 3 ఉన్నాయి. సో ముందు అంత బి దగ్గర ఉన్నాయి, ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి. కాబట్టి రెండింటిని ఈక్వల్ చేయాలి. సో రెండింటిని ఈక్వల్ చేయాలంటే దీన్ని ఇంటూ 2 చేసుకున్నా సరిపోతుంది. అంటే అన్నిటిని ఇంటూ 2 చేయాలి. అయితే మీరు ఇందాక లాజిక్ అయినా ఫాలో అవ్వచ్చు, ఈ లాజిక్ అయినా ఫాలో అవ్వచ్చు అండి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, సో ఇంతకు ముందు ఎంత ఉంది 9 ఉంది, ఇప్పుడు ఎంత ఉందండి 8 ఉంది. అంటే ఎంత తగ్గింది 1 తగ్గింది. ఎందువల్ల తగ్గింది? 1 అనేది 500 ఇచ్చేయడం వల్ల కదా. సో అంటే 1 అనేది 500 అయింది. కాబట్టి ఎక్కడైనా మీరు చూడండి, ఇంతకు ముందు C11 ఉంది, ఇప్పుడు 12 అయింది, ఒకటి పెరిగింది. ఎందుకు? 500 యాడ్ అవ్వడం వల్ల. అంటే ఆ ఒక యూనిట్ అనేది 500కి సమానం. మనకేం కావాలి? ఫైండ్ ది సమ్ ఆఫ్ షేర్స్ ఆఫ్ B and C ఇన్ ద బిగినింగ్ ఎంత ఉన్నాయి? ఒక దగ్గర 6 ఉన్నాయి, ఇంకొక దగ్గర 11 ఉన్నాయి. ఓకేనా? సో 11 అంటే టోటల్గా ఎంత ఉన్నాయి 17 ఏమవుతుంది? 1 అనేది 500 అయితే 17 అంటే 17 × 500 చేస్తే 8500. సో మన ఆన్సర్ అనేది D అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ మోడల్ అండి. సో కొంత సమ్ని మనం డివైడ్ చేస్తాం. ఓకేనా? దాన్ని ప్రాపర్ రేషియోలో రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మోడల్ చూడండి, మిస్టేకెన్ రేషియో బేస్డ్. అంటే ఇక్కడ కొంచెం ఆ రేషియోని తప్పుగా పంచేసుకున్నారని చెప్తూ ఉంటారండి. ముందు ఇనీషియల్ ఒక రేషియో ఇస్తారు, కానీ పొరపాటుకి ఇలా పంచాల్సింది అలా పంచారండి అని చెప్తారు. అప్పుడు డిఫరెన్సెస్ ఉంటాయి, దాన్ని మనం సాల్వ్ చేయాలి. ఓకే, చూడండి. సో ఇక్కడ ₹555 వాస్ టు బి డివైడెడ్ అమాంగ్ A, B and C ఇన్ ద రేషియో 1/4:1/5:1/6 రేషియోలో పంచాలి మనం ఆ డబ్బుంది వీళ్ళకి. అయితే కానీ బై మిస్టేక్ ఏం చేశారు వాళ్ళు, ఈ నిష్పత్తిలో పంచారండి 4:5:6 రేషియోలో. అయితే ద అమౌంట్ ఇన్ ఎక్సెస్ రిసీవ్డ్ బై C వాజ్. అయితే సికి అదనంగా లభించిన మొత్తం ఎంత అన్నారండి. చూడండి, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. A ఉంది, అలానే B ఉంది, అలానే C ఉంది. అయితే ఈ ఇనీషియల్గా ఏ రేషియోలో ఉన్నాయి 1/4:1/5:1/6. దీన్ని మనం సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చుకోవాలి. ఎలా మార్చుకుంటామని ఇందాక మనం డిస్కస్ చేసాం. ఎల్సిఎంతో మల్టిప్లై చేయాలి. దేని ఎల్సిఎంతో? డినామినేటర్స్ యొక్క ఎల్సిఎంతో. ఓకేనా? సో డినామినేటర్స్ ఎల్సిఎం ఏమవుతుంది? 4కి 5కి 6కి 4కి 6కి 12 అవుతుంది, 12కి 5కి 60 అవుతుంది. కావున ఇంటూ 60 చేద్దాం. చేస్తే మనకి ఏమవుతుంది అప్పుడు రేషియో 15:12:10 అవుతుంది. అందుకే ఇనీషియల్గా మనం బేసిక్ ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేసామండి. దాని నుండి మనకి ఇవి సాల్వ్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి, ఇప్పుడు 15:12:10 అయింది. ఇప్పుడు కానీ ఎలా పంచుకోవాల్సింది బై మిస్టేక్ ఏం చేశారు వాళ్ళు 4:5:6 రేషియోలో పంచుకున్నారు. ఓకేనా? అయితే ద అమౌంట్ ఇన్ ఎక్సెస్ రిసీవ్డ్ బై సి ఎంత అమౌంట్ ఎక్సెస్ వచ్చింది అన్నారండి. అయితే ముందు ఎంత అమౌంట్ ఉందో ఇప్పుడు కూడా అంతే అమౌంట్ ఉంది, కానీ కొంచెం తారుమారు అయ్యాయి రేషియోస్. అంతేనా? సో మనం ఏం చేద్దాం, కంప్లీట్ అమౌంట్ని ఈక్వల్ చేసుకుందాం. ఇక్కడ అమౌంట్ ఎంత ఉందండి, ఈ మూడింటిని యాడ్ చేస్తే 37 వచ్చింది. ఓకేనా? ఈ మూడింటిని యాడ్ చేస్తే ఏమొచ్చింది మనకి 15 వచ్చింది. ఓకేనా? సో ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. ఈ రెండు కూడా మనకి 37, 15 కోప్రైమ్ నెంబర్స్ కావున, అంటే మనం ఈ రెండింటిని ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి, దీన్ని 15తో మల్టిప్లై చేయాలి, దీన్ని 37తో మల్టిప్లై చేయాలి. అప్పుడే ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. ఓకేనా? చూడండి, సో ఒకవేళ మల్టిప్లై చేసామనుకోండి, మనకి ఏమన్నారు, అమౌంట్ ఆఫ్ ఎక్సెస్ రిసీవ్డ్ బై సి ఎంత అన్నారండి. ఓకేనా? ఇంతకుముందు సికి ఎంత వచ్చింది, 15తో మల్టిప్లై చేస్తే 150 వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చిందండి, దీన్ని 37 × 6 చేస్తే 37 × 6 అంటే 36 × 180, 7 6 × 42, 180 + 42 అంటే 202 అవుతుంది. సో ఇంతకు ముందేమో 202 వచ్చింది, ఇప్పుడేమో 50 వచ్చింది. సో డిఫరెన్స్ ఎంత, 202 - 150 అంటే 72. ఓకేనా? 72 మన ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, 37 × 15 చేస్తే మనకి 555 వచ్చేస్తుంది.
ఏదైనా ఒక నెంబర్తో 15తో మల్టిప్లై చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చెప్పాలంటే ఎప్పుడు కూడా ఏం చేయాలంటే చూడండి 37 × 15 అన్నారు కదా, 37 కూడా తగ్గించండి, 36 అయింది కదా, 36 అయింది, 36/2 చేయండి, ఏమవుతుంది 18 అవుతుంది కదా, 18 × 3 చేయండి 54, దానికి 15 యాడ్ చేసుకుంటే 37 × 15 555 వస్తుంది. అర్థమైందండి. సపోజ్ లెట్స్ సే ఒక 28 × 15 చేయాలనుకున్నా అనుకోండి, నేను ఏం చేద్దాం, మనం 28 లోపు ఎంత 14 × 3 చేయండి, 14 × 3 42 కదా, 0 యాడ్ చేయండి. ఓకేనా. అదే ఇక్కడ మనం 36 × 15 చేసాం, 36 × 15 అంటే 36 లోపు ఎంత 18 × 3 చేస్తే 54 అంటే 540 మన ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ 37 × 15 అన్నారు కాబట్టి ఇంక ఎక్స్ట్రా 15 కావాలి కావున 555 అవుతుంది. ఓకేనా. సో మనం ఇలా ఈ రేషియోకి తెచ్చుకున్నాం కదా 555లోకి, మనకి ఇచ్చింది కూడా ఆల్రెడీ 555 కావున సో ఇదే రేషియోలో ఉంటాయి, అవే రేషియోలో ఉంటాయి కావున మన ఆన్సర్ 72నే వస్తుంది. అర్థమైంది కదండి, క్లియర్ కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, మళ్ళీ మిస్టేక్ చేశారు. సో ఈసారి ఇనీషియల్గా ఎలా పంచుకున్నారంట, 9:8:6 రేషియోలో పంచుకున్నారు, 9:8:6 రేషియోలో. అయితే ఈసారి ఏం జరిగింది, బై మిస్టేక్ ఏం చేసుకున్నారు, 1/9:1/8:1/6 రేషియోలో పంచుకున్నారు. ఓకేనా, బై మిస్టేక్ అంట. అయితే ఇప్పుడు దీనివల్ల బీకి ఎంత లాస్ వచ్చింది, 1000 రూపీస్ లాస్ వచ్చింది. అయితే దెన్ ఫైండ్ ది టోటల్ మనీ విచ్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్. సో టోటల్ మనీ ఎంత అన్నారు, ఇక్కడ మనకి బి యొక్క లాస్ ఇచ్చారు కదా, దీని నుంచి టోటల్ మనీ ఎంత కనుక్కోమన్నారండి. సో జాగ్రత్తగా చూడండి. సో దీన్ని మనం సింప్లెస్ట్ రేషియోలో మార్చాలి. ఎలా మారుస్తాం, ఎల్సిఎంతో మల్టిప్లై చేద్దాం, 9కి 8కి 6కి ఎల్సిఎం ఏమవుతుందండి, చూడండి 8కి 6కి అనుకోండి, 8 3 × 24 అవుతుంది, 24 సరిపోయిందా, 8 2 × 12 8 2 × 16, 8 3 × 24, 8కి 6కి 24 అవుతుంది, 24కి 9కి మనకి ఏమవుతుంది 72 అవుతుంది. ఓకేనా. ఓకే చూడండి, సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 9 × 8, 8 9 × 6 12. సో 8:9:12 వచ్చింది మనకి, అవునా. సో ఇప్పుడు చూడండి 9:8:6 ఉంది, 2 సార్లు అమౌంట్ సేమ్ కదా, అంటే ఇదెంత ఉంటుందో ఇది కూడా అంతే ఉండాలి యాడ్ చేస్తే. 9 + 8 + 16 6 ఏమవుతుంది, 9 + 8 17, 17 + 6 అనేది 23 అవుతుంది. ఈ 3 యాడ్ చేస్తే ఏమవుతుంది, 12 + 8 20 అవుతుంది, 20 + 9 ఏమవుతుంది 29 అవుతుంది. అది 23 వచ్చింది, ఇది 29 వచ్చింది, కానీ రెండు సేమ్ కదా. సో మనం ఏం చేయాలి, సేమ్ చేసుకోవాలి. సేమ్ చేసుకుందాం. చూడండి 23 × 29, సో దీన్ని 23తో మల్టిప్లై చేయండి, రెండు సేమ్ అవుతాయి కదా, సేమ్ అవుతాయి. సో 29 × 23 ఏమవుతుంది, 23 చేసి మనకి ఏమవుతుంది 677, 667 కదా. చూడండి మల్టిప్లై చేద్దాం, 9 3 × 27 2, తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయండి, 9 2 × 18, 2 3 × 6, 18 + 6 అంటే 24, 24 + 2 అంటే 26 అవుతుంది. 2 ఎక్కడ, 2 2 × 4, 4 + 2 6 అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటి 667. సో ఇప్పుడు మొత్తం ఏమవుతుంది 667 అవుతుంది. కానీ బీకి ఎంత లాస్ వచ్చింది, 1000 రూపీస్ లాస్ వచ్చింది. ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి దీనికి × 29 మల్టిప్లై చేయాలి, దీనికి × 23 మల్టిప్లై చేయండి. సో 29 × 80 అంటే మనకి ఏమవుతుందండి, సో 28 × 160, 9 8 × 72, 160 + 72 అంటే 232 అవుతుంది. మైనస్ 23 × 9 అంటే 23 × 10 అంటే 230 అవుతుంది. 230 నుంచి ఒక 23 తీస్తే 207 అవుతుంది. ఓకేనా. సో ఇది మనకి ఏమైంది ఇక్కడ, ఇది మొత్తం. సో 232 నుంచి 207 తీస్తే మనకి 25 వస్తుంది. అంటే ఈ 25 యూనిట్స్ అనేది 1000కి సమానం. ఎందుకు, సో బీగా వచ్చిన లాస్ అదే కదా, 1000 కదా. అయితే మనకేం కావాలి, టోటల్ మనీ కావాలి. టోటల్ మనీ ఎంత అండి, 23 × 29 అంటే 667 కదా. 25 అనేది 1000 అయితే 667 ఏమవుతుంది ఇంటూ 40 కదా, దీనికి ఇంటూ 40 చేయండి. చేస్తే మనకి ఏమవుతుంది 4 7 28, 2 4 6 24 2 26, 2 4 6 24 2 26, 26,680 అవుతుంది. సో మన ఆన్సర్ డి. ఓకే క్లియర్ కదండి. సో ఇలా మిస్టేక్ వచ్చినప్పుడు ఇలా కాన్సెప్ట్ ఏంటంటే, ఎప్పుడైనా మిస్టేక్ జరిగింది అన్నారనుకోండి, ముందు ఎంత అమౌంట్ ఉంటుందో తర్వాత కూడా అంతే అమౌంట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ని మీరు బేస్ చేసుకొని సాల్వ్ చేయొచ్చండి. ఓకే నెక్స్ట్ మోడల్ చూడండి, ప్రాబ్లమ్స్ ఆన్ కాయిన్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ అండి రేషియోస్లో. ప్రాబ్లమ్స్ ఆన్ కాయిన్స్ చాలా ఈజీ అంటే చాలా ఈజీ. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉందండి, ఏంటది, సో వాల్యూ టోటల్ వాల్యూ కావాలి అంటే డినామినేషన్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాయిన్స్. ఏంటి డినామినేషన్ అంటారా, చూడండి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. డినామినేషన్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాయిన్స్. సపోజ్ లెట్స్ సే సింపుల్ బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం.
ఒక 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయండి, 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి, ఓకేనా. అలాంటివి ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి, 10 ఉన్నాయి అనుకుందాం. 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి, 10 ఉన్నాయి అనుకుందాం. మొత్తం వాల్యూ ఎంత ఉంది నీ దగ్గర, ఎంత ఉందంటే ఏం చెప్తాం మనం, 5 into 10 చేస్తాం, అంటే 50 కదా. సో అదేనండి ఇక్కడ డినామినేషన్ ఏమన్నా, మనం ఇక్కడ 5 ఉన్నాయి, 5 రూపీస్ ఉన్నాయి, అలాంటివి ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. మొత్తం నీ దగ్గర ఎంత ఉంది, వాల్యూ ఎంత అని చెప్తే, వాల్యూ ఎంత అని అడిగితే వాల్యూ ఏమవుతుందండి, ఆబ్వియస్లీ 5 into 10 కదా, 50. సో అదేనండి ఇక్కడ వాల్యూ ఈక్వల్ టు డినామినేషన్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాయిన్స్. దీన్ని బేస్ చేసుకునే ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి ఇక్కడ ఏ బ్యాగ్ కంటైన్స్ 50 పైసా, 25 పైసా, 10 పైసా కాయిన్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 7:8:3. అయితే అమౌంటింగ్ టు రూపీస్ 87 అన్నారు. అయితే ఫైండ్ ది నెంబర్ ఆఫ్ 10 పైసా కాయిన్స్. చూడండి ఇక్కడ మనకి డినామినేషన్స్ ఎలా ఉన్నాయి, ఒకటి మనకి 50 పైసా అన్నారు, 50 పైసా, ఇంకోటి ఏమన్నారండి మనకి 25 పైసా, ఇంకోటి 10 పైసా. తర్వాత సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఏ రేషియోలో ఉన్నాయి, 7:8:3 రేషియోలో ఉన్నాయి, 8:3 రేషియోలో ఉన్నాయి. అయితే మనకి ఇప్పుడు టోటల్ వాల్యూ కావాలంటే ఏమవుతుంది, డినామినేషన్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాయిన్స్ కదా. సో వాల్యూ కావాలి అంటే రెండు మల్టిప్లై చేయాలి, మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 350 అవుతుంది, ఇది మల్టిప్లై చేస్తే 200 అవుతుంది, ఇది మల్టిప్లై చేస్తే 30 అవుతుంది, ఓకేనా. ఇది మనకి వాల్యూ అంటే మనకి 55 పైసా కాయిన్స్ వాల్యూ ఎంత ఉంది, 25 పైసా వాల్యూస్ కాయిన్స్ యొక్క వాల్యూ ఎంత ఉంది, 10 పైసా కాయిన్స్ వాల్యూ ఎంత ఉంది. మనకేమి ఇచ్చారండి, టోటల్ అమౌంట్ ఇచ్చారండి. ఎంత అంటే 87 రూపీస్ అన్నారండి, రూపీస్ అన్నారు. జాగ్రత్తగా వినండి, ఇక్కడ రూపీస్ అన్నారు, మనకి ఇచ్చింది మాత్రం పైసల్లో. మనం కూడా ఏం చేసాం, పైసల్లో తీసుకున్నాం కావున ఇక్కడ కూడా మనం ఏం తీసుకోవాలి, ఎండ్ ఆఫ్ ది డే ఎండ్లో కూడా పైసల్లోనే తీసుకోవాలి, రెండు కూడా, ఓకేనా. చూడండి ఇక్కడ ఈ మూడు యాడ్ చేస్తే ఏమవుతుంది, 350 + 200 + 30 అంటే 550 + 30 అంటే 580 అవుతుంది. 580 అనేది మనకి ఏమైంది, 580 అనేది 8700 పైసా అయింది, ఓకేనా. మనకేం కావాలి, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ 10 పైసా కాయిన్స్. 10 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయండి, 3 కదా, 3 అని. సో 3 ఏమవుతుంది, 580 అనేది 8700 అయితే 3 ఏమవుతుంది. చూడండి క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే 0 0 క్యాన్సిల్. 580 అంటే చూడండి 58 1 × 58, సో 60 27 మిగిలింది, 29 మిగిలింది, 290 అంటే చూడండి ఇక్కడ మీరు గమనించుకున్నట్టయితే 58 × 5, సో ఇంటూ 15 కదా, అంటే ఇంక ఇంటూ 15 చేస్తే వచ్చింది. సో ఇంటూ 15 చేస్తే మనకి ఏమవుతుంది, 45 అవుతుంది. సో మన ఆన్సర్ బి అవుతుందండి, అర్థమైందా. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డోంట్ క్యాన్సిల్ రేషియో ఆఫ్ వాల్యూ. అంటే ఇక్కడ మీరు గమనించుకున్నట్టయితే మనకి ఇక్కడ 350 వచ్చింది, 200 వచ్చింది, 30 వచ్చింది కదా. ఇక్కడ 0 0 0 క్యాన్సిల్ చేయకూడదండి, ఓకేనా. సో వాల్యూస్ అలానే ఉంచాలి, ఇది ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ అండి. అయితే ఇక్కడ నేను ఏం చేశానంటే మొత్తం నేను పైసల్లో తీసుకున్నా. లేదు ఒకవేళ మీరు రూపీస్లో కావాలి, మీరు ఇక్కడ 87 రూపీస్లో తీసుకోవాలనుకున్నారు అనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ కూడా మీరు ఏం చేయాలి, దీన్ని 1/2గా తీసుకోవాలి, రూపీస్లో తీసుకోవాలి, దీన్ని 1/4గా తీసుకోవాలి, దీన్ని 1/10గా తీసుకోవాలి. అలా అయినా చేయొచ్చు అండి, ఏదైనా రైట్ అండి, ఓకేనా. చాలా ఈజీ అండి కాయిన్స్ బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ అనేవి. నెక్స్ట్ చూడండి, మనకి మొత్తం 4 డినామినేషన్స్ ఇచ్చారండి, ఓకేనా. డినామినేషన్స్ చూడండి, డినామినేషన్ చూసుకున్నట్టయితే 1 ఉంది, 2 ఉంది, 5 ఉంది, 10 ఉంది. తర్వాత చూసుకున్నట్టయితే అవి ఏ రేషియోలు ఉన్నాయి, ఆ నెంబర్ ఆఫ్ కాయిన్స్ రేషియో వచ్చేసరికి 10:5:2:1, ఓకేనా. అయితే ఓవరాల్గా వాల్యూ చూసుకున్నట్టయితే వాల్యూ కావాలంటే ఏం చేయాలి, రెండింటిని మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేస్తే 10 అవుతుంది, ఇది కూడా 10 అవుతుంది, ఇది కూడా 10 అవుతుంది, ఇది కూడా మనకి 10 అవుతుంది. అంటే ఇక్కడ మనకి అన్ని డినామినేషన్స్ కూడా సేమ్ రేషియోలో ఉన్నాయి, ఓకేనా. సో 1 రూపీస్ ఎన్ని ఉన్నాయో, 2 రూపీస్ అన్నీ ఉన్నాయి, 5 రూపీస్ అన్నీ ఉన్నాయి, 10 రూపీస్ కూడా అన్నీ ఉన్నాయి, ఓకే. చూడండి ఇప్పుడు అయితే ఓవరాల్గా ఎన్ని కాయిన్స్ ఉన్నాయంటే ఇఫ్ దెర్ ఆర్ 72 కాయిన్స్ ఇన్ ఆల్, మొత్తం కాయిన్స్ ఇన్ని 72 అన్నారు. సో మొత్తం కాయిన్స్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ కాయిన్స్ 10 + 5 + 2 + 1 చేస్తే ఏమవుతుంది మనకి 10 + 5 + 2 + 1 చేస్తే 18 అవుతుంది, ఓకేనా. 18 అనేది 72 అయితే మనకేం కావాలి, దెన్ హౌ మచ్ మనీ వాజ్ దేర్ ఇన్ ది పిగ్గీ బ్యాంక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాయిన్స్. ఎంత టోటల్ వాల్యూ ఎంత అన్నారు. సో టోటల్ వాల్యూ అంటే 10 + 10 + 10 + 10 కదా, అంటే 40 అవుతుంది. సో 40 ఏమవుతుంది, 18 × 4 కావున 40 × 4 చేస్తే మనకి 160 అవుతుంది, ఓకే. సో మన ఆన్సర్ ఏ అండి, క్లియర్ అండి. సో చాలా ఈజీ అండి, వాల్యూస్ అయితే క్యాన్సిల్ చేయొద్దండి, ఎందుకంటే మనకి రెండింటి మధ్యన కంపారిజన్ ఉంది, ఓకే. మనకు దీనిలో నెంబర్ ఆఫ్ కాయిన్స్లో ఏ వాల్యూ ఇచ్చినా కూడా మనం మొత్తం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా ఏదో ఒక వాల్యూ ఇచ్చినా కూడా మనం మొత్తం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఓకే.
క్లియర్ కదండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ బేస్డ్ అండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ యాడెడ్ ఆర్ సబ్స్ట్రాక్టెడ్. ఇదేంటి అంటే ఒక నెంబర్ని యాడ్ చేస్తాం, ఒక రేషియో ఉంటుంది కదా, దానికి ఒక నెంబర్ని యాడ్ చేస్తే మనకి రేషియోలో చేంజ్ వస్తుంది. అయితే ఎలా వస్తుంది మనకు ఫైండ్ అవుట్ చేయమంటారు, చూడండి చేద్దాం. ఓకే, చూడండి ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయండి. 2 నెంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయి, 7:5 రేషియోలో ఉన్నాయి. అయితే ఆన్ డిమినిషింగ్ ఈచ్ ఆఫ్ దెమ్ బై 40, రెండింటిని కూడా ఏం చేశారు, 40 తగ్గించారు. ఓకేనా. ద రేషియో బికమ్స్ ఏమైంది, 27:17 అయింది. అయితే ఆ నెంబర్స్ ఏంటి, సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఏంటి కనుక్కోమన్నారు. జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ మనం బేసిక్గా చేద్దాం, తర్వాత షార్ట్ కట్లో చేద్దాం. ఓకేనా, బేసిక్గా చేద్దాం. చూడండి, సపోజ్ 7:5 అన్నారు కదా, ఈ నెంబర్స్ మనం ఏమనుకుందాం, 7x అనుకుందాం, 5x అనుకుందాం. ఓకే, సో 7x ఉంది, దీనిలో 40 తగ్గించారు, రెండింటికి 40 తగ్గించారు కదా, 5xలో కూడా 40 తగ్గించారు. ఇలా తగ్గించడం ద్వారా ఏం జరిగింది, తగ్గించడం ద్వారా ఆ రేషియో బికమ్స్ ఏమైంది, 27/17 అయింది. ఓకేనా. సో ఇలా ఈక్వేషన్ రాసుకొని వచ్చింది అనుకోండి, దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు సాల్వ్ చేసి. సో మనకి ఏం కావాలి, సమ్ ఆఫ్ ది నెంబర్స్ అన్నారు కాబట్టి సమ్ ఆఫ్ ది నెంబర్స్ అంటే ఏమవుతుంది, 7x + 5x కావున సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, 12x. ఎక్స్ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 12x అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇదేంటిది, బేసిక్ మెథడ్ అండి, బేసిక్ మెథడ్. ఓకేనా. దీన్నే మనం ఏం చేద్దాం, షార్ట్ కట్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. చూడండి, ఇనీషియల్గా ఎలా ఉందండి, 7:5 ఉంది. ఓకేనా. అయితే 40 తీసేయడం వల్ల ఏమైంది, 27:17కి వచ్చింది. అవునా. సో ఏం జరిగింది, 40 మైనస్ చేసాం, ఇక్కడ కూడా 40 మైనస్ చేసాం. అవునా. సో ఇది షార్ట్ కట్ మెథడ్ అని చెప్పొచ్చు అండి. ఓకే, సో ఇదే మనకి ఇన్కమ్ ఎక్స్పెండిచర్ బేసిస్లో కూడా మనకి యూజ్ అవుతుందండి. ఓకేనా. సో చూడండి, చాలా ఈజీ మెథడ్ మనకి ఇది. చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఏం చేస్తామంటే చూడండి, ఈ 2 మల్టిప్లై చేయండి, ఈ 2 మల్టిప్లై చేయండి, ఏమవుతుంది, 17 119, 27 ఏమవుతుంది, 135. అవునా. 135 మైనస్ 119 అంటే మనకి ఏమొస్తుంది, 16 వస్తుంది. అవునా, 16 వస్తుంది. ఈ 16 అనేది దేనికి సమానం అవుతుందంటే, ఈ 2 మల్టిప్లై చేయండి, ఈ 2 మల్టిప్లై చేయండి, రెండింటి మధ్యలో డిఫరెన్స్ తీసుకోండి. సేమ్ ఇక్కడలాగే. ఓకేనా, డిఫరెన్స్. సో డిఫరెన్స్ తీసుకుంటే ఏమవుతుంది, చూడండి ఇక్కడ 27:17 ఉంది, 2 40తో మల్టిప్లై చేస్తున్నాం అంటే ఈ డిఫరెన్స్ 10 కదా, 10 × 40 వస్తుంది మనకి, అంటే 400 వస్తుంది. ఓకేనా. లేదు అనుకుంటే 27 × 40 చేయండి, 17 × 40 చేసి రెండింటిని మైనస్ చేసిన 400 వస్తుంది. ఓకేనా. డిఫరెన్స్ తీసుకోవాలి. సో 16 అనేది 400 అయితే మనకేం కావాలి, సమ్ ఆఫ్ ది నెంబర్స్ అంటే 7 + 5 కావాలి. అంటే ఏం కావాలి, 12 కావాలి. 16 400 అయితే 12 ఏమవుతుంది, చూడండి సాల్వ్ చేద్దాం. 16 400 అయితే 12 ఏమవుతుంది, చూడండి. క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 4 4 4 3 4 1. ఓకేనా. సో 300 అవుతుంది. సో సమ్ ఆఫ్ ది నెంబర్స్ మనకి ఏమవుతుంది, ఆన్సర్ ఏ. ఓకేనా. చూసారా, అంత ఈజీగా సాల్వ్ చేసుకున్నామండి వితౌట్ క్యాలిక్యులేషన్. ఇది షార్ట్ కట్ అండి. ఓకేనా. సో చూడండి, ఇక్కడ ఈ 2 మల్టిప్లై చేస్తారు, డిఫరెన్స్ తీసుకుంటారు, ఈ 2 మల్టిప్లై చేస్తారు, డిఫరెన్స్ తీసుకుంటారు. ఎప్పుడు ఈ 2 మైనస్ అన్నప్పుడు. ఒకవేళ ఈ 2 ప్లస్ అన్నారు అనుకోండి, అప్పుడు కూడా డిఫరెన్సే తీసుకోవాలి. లేదు, ఒకటి మైనస్ అయింది, ఒకటి ప్లస్ అయింది అనుకోండి, అప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. అది షార్ట్ కట్ అండి. సో ఇంకో ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. చూడండి, ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద కాలేజ్ 3:2. చూడండి, ఇక్కడ బాయ్స్కి గర్ల్స్కి రేషియో ఏమైంది, 3:2 అయింది. ఓకేనా. తర్వాత 40 బాయ్స్ లీవ్ ద కాలేజ్. చూడండి, ఇక్కడ ఏం జరిగింది, 40 బాయ్స్ లీవ్స్ ద కాలేజ్, 40 గర్ల్స్ యాడ్ అయ్యారండి. ఓకేనా. 40 గర్ల్స్ జాయిన్స్ ద కాలేజ్, దెన్ దే రేషియో విల్ బికమ్ 2:3. సో అలా చేయడం వల్ల ఏమైంది, 2:3 రేషియో అయింది. అయితే వాట్ ఈస్ ది ఇనీషియల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద కాలేజ్, ఇనీషియల్గా ఎంతమంది ఉన్నారో కనుక్కోమన్నారండి. ఓకేనా. చేద్దాం. చూడండి, మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏం చేయాలి, ఈ 2 క్రాస్ మల్టిప్లై చేస్తాం. ఓకేనా. సో చేసి డిఫరెన్స్ తీసుకుంటాం. 3 × 3 అంటే 9 అవుతుంది, 2 × 2 అంటే 4 అవుతుంది, 9 - 4 అంటే 5 అవుతుంది. 5 దేనికి ఈక్వల్ అవుతుంది, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 2 × 40 అంటే 80 అవుతుంది, 3 × 40 అంటే 120 అవుతుంది. కానీ ఇక్కడ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయనుకోండి, డిఫరెంట్ సైన్స్ ఉండేటప్పుడు మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. డిఫరెంట్ సైన్స్ ఉండేటప్పుడు, అదే షార్ట్ కట్ అండి. సో ఈ 2 యాడ్ చేస్తే ఏమవుతుంది, 80 + 120 అంటే 200 అవుతుంది. సో 5 యూనిట్స్ అనేది 200 అయితే మనకి ఏం కావాలి, వాట్ ఈస్ ది ఇనీషియల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద కాలేజ్. ఇనీషియల్గా ఎంతమంది ఉన్నారు, 3 కదా. సో 5 అనేది 200 అయితే సో 3 ఏమవుతుంది, 120 అవుతుంది. సో మన ఆన్సర్ 120. చూసారా, లెస్ దెన్ 10 సెకండ్స్లో ఇవన్నీ కూడా సాల్వ్ చేయొచ్చండి. ఓకే. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి
ఇక్కడ మైనస్ అయితే అప్పుడు ఏం చేస్తాం, మనం రెండు కూడా డిఫరెన్స్ తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉంటే రెండు కూడా డిఫరెన్సే తీసుకుంటాం. డిఫరెంట్ సైన్స్ ఉండేటప్పుడు మాత్రమే సమ్ తీసుకుంటాం. అది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ మనకి వాల్యూ వచ్చింది కదండి, 5 వాల్యూ 200 వచ్చింది కదా, 5 యూనిట్స్ అనేది 200 అయింది కదా. సో అప్పుడు మనకి ఈ యూనిట్స్ మాత్రమే మనం చెప్పగలం. అంటే సపోజ్ ఇక్కడ 5 యూనిట్స్ 200 అయింది కావున 3 యూనిట్స్ ఏమైంది, 120 అయింది. అంటే ఈ 3 120 అవుతుంది, ఈ 2 ఏమవుతుంది, 80 అవుతుంది. కానీ ఇదే కంపారిజన్ మనం మళ్ళీ దీనికి చేయకూడదండి, దీనికి చేయకూడదు. అంటే ఒకవేళ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆఫ్టర్ లీవింగ్ ఎంతమంది ఉన్నారో అన్నారు అనుకోండి, ఎంతమంది ఉన్నారు ఇనీషియల్గా కాకుండా వెళ్ళిపోయిన 40 బాయ్స్ వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది ఉన్నారని అడిగితే ఇనీషియల్ నెంబర్ కనుక్కొని 120 ఉన్నారు కదా, దాని నుంచి -40 చేస్తే 80 అవుతుంది. అలా మనం ఆన్సర్ చెప్పాలి. కానీ అంతేగాని ఇక్కడ 5 అనేది 200 అయింది కదా అని చెప్పి సపోజ్ వెళ్ళిపోయాక ఏ రేషియోలో ఉన్నారు, 2:3 కదా, అంటే ఇక్కడ 2 ఉంది కదా, సో 2 × 40 అని చెప్పకూడదండి. ఈ కేసులో వ్యాలిడ్ అవుతుంది, కానీ అది మోస్ట్ ఆఫ్ ద కేసులో అది వ్యాలిడ్ కాదండి. ఓకేనా, అర్థమైందా? సో అది నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. బిఫోర్ ఏ బ్యాటిల్ ద రేషియో ఆఫ్ ట్యాంక్స్ టు ప్లేన్స్ ఇన్ ద ఆర్మీ 5:3. చూడండి, సో ఇంకో ప్రాబ్లం మీకు ఇంకా క్లారిటీ రావడం కోసం ట్యాంక్స్కి మనకి అలాగే ప్లేన్స్కి రేషియో ఇచ్చారు. చూడండి ఎలా ఉన్నాయంట, 5:3 రేషియోలో ఉన్నాయి. అయితే వార్ జరిగినప్పుడు ఏం జరిగింది, 1000 ట్యాంక్స్ వర్ డిస్ట్రాయిడ్, అంటే 1000 ట్యాంక్స్ వర్ డిస్ట్రాయిడ్. అలాగే అలా జరగడం వల్ల 800 ప్లాన్స్ వర్ డిస్ట్రాయిడ్. సో ఇక్కడ కూడా 800 ప్లేన్స్ వర్ డిస్ట్రాయిడ్. ఓకేనా, అయితే ద రేషియో ఆఫ్ ట్యాంక్స్ టు ప్లేన్స్ బికమ్స్ 2:1. ఓకేనా, అయితే వాట్ ఈస్ ది నెంబర్ ఆఫ్ ట్యాంక్స్ ఆఫ్టర్ ద వార్? ఆఫ్టర్ ద వార్ ఎన్ని ట్యాంక్స్ ఉన్నాయో కనుక్కోమన్నారండి. ఓకేనా, చూడండి ఇక్కడ ఆఫ్టర్ ద వార్ అన్నారు. ఓకే చూడండి, సో మనం బేసిక్ షార్ట్ కట్ వాడదాం. ఈ రెండు మల్టిప్లై చేయండి, డిఫరెన్స్. సో 5 × 1 అంటే 5, 3 × 2 అంటే 6. డిఫరెన్స్ ఏమైంది, 1 కదా, 6 - 5 అంటే 1 అయింది. 1 అనేది ఏమవుతుంది, ఈ రెండు మల్టిప్లై చేసి డిఫరెన్స్ తీసుకోవాలి. సో ఇక్కడ డిఫరెన్స్ ఎందుకు తీసుకుంటున్నాం, ఇది మైనస్ ఇది ప్లస్ అయినా డిఫరెన్స్ తీసుకుంటాం. ఆపోజిట్ సైడ్స్ ఉంటే మాత్రమే సమ్ తీసుకుంటాం. ఓకే చూడండి, ఇప్పుడు చూసుకున్నట్టయితే సో 2 × 8 అంటే 1600, 1 × 1000 అంటే 1000. సో 1600 నుండి 1000 తీసి మనకి ఏమవుతుంది, 600 అవుతుంది. 1 అనేది 600 అయితే మనకేం కావాలి, వాట్ ఈస్ ది నెంబర్ ఆఫ్ ట్యాంక్స్ ఆఫ్టర్ ద వార్ అన్నారు. ఆఫ్టర్ ద వార్ అంటే ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. కానీ ఇక్కడ 1 అనేది 600 అయింది కదా అని చెప్పి 2 మనం ఫైండ్ అవుట్ చేయకూడదు. ఓకే, ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మనకి ఇనీషియల్ ఫైండ్ అవుట్ చేయాలి. 1 అనేది 600 అయితే 5 ఏమవుతుంది, 3000 అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఆఫ్టర్ ద వార్ ఎన్ని ట్యాంక్స్ ఉన్నాయి కావాలి అనుకుంటే, ఆఫ్టర్ ద వారు ట్యాంక్స్ ఎన్ని ఉన్నాయి కావాలి అనుకుంటే ఎన్ని ఉంటాయండి చూడండి. సో ఇనీషియల్గా 3000 ఉన్నాయి. సో ఇక్కడ మనకి యుద్ధంలో 1000 పోయాయి కావున 3000 - 1000 చేస్తే మనకి ఏమవుతుంది, 2000 మన ఆన్సర్ అవుతుంది. సో మన ఆన్సర్ ఏ అండి. ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాను కదండి, ఇక్కడ ఏదైతే మనకి ఆన్సర్ వస్తుందో 1 అనేది 600 అయింది కదా అని చెప్పి ఇక్కడ 2 ఉంది కదా అని చెప్పి 2 అనేది 1200 అవుతుందని చెప్పి చేయకూడదండి. ఓకేనా, సో ఇక్కడ వచ్చిన ఈ వాల్యూ అనేది, ఈ కంపారిజన్ అనేది దీనికి మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. క్లియర్ కదండి ప్రతి ఒక్కరికి షార్ట్ కట్ అనేది. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సేమ్ మోడల్ అండి. ఇది మీకు హోంవర్క్ ఇస్తున్నానండి. ఓకేనా, హోంవర్క్ ప్రతి ఒక్కరు సాల్వ్ చేసి కామెంట్స్లో ఆన్సర్ మెన్షన్ చేయండి. ఓకేనా, మన టీం అయితే రెస్పాండ్ అవుతుంది ఆన్సర్స్ అన్నిటికీ కూడా. ఓకే, ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఇన్కమ్ ఎక్స్పెండిచర్ బేస్డ్ అండి. ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసామో ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ మోడల్ అండి. ఓకేనా, చూడండి, ఏ అండ్ బి హ్యావ్ దేర్ మంత్లీ ఇన్కమ్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 8:5. చూడండి, ఏ మరియు బి ఉన్నాయి, A:B ఉన్నాయి. ఇన్కమ్ రేషియో ఎలా ఉంది, 8:5 ఉంది, 8:5 ఉంది. తర్వాత వైల్ దేర్ మంత్లీ ఎక్స్పెండిచర్స్ వచ్చేసరికి ఎక్స్పెండిచర్స్ ఏ రేషియోలో ఉన్నాయి, 5:3 రేషియోలో ఉన్నాయి. అయితే వాళ్ళిద్దరూ ఎంత సేవ్ చేస్తున్నారండి, ఒకరేమో 12,000 సేవ్ చేస్తున్నారు. ఓకేనా, 12,000. ఇంకొకరు వచ్చేసరికి ఎంత, 10,000 సేవ్ చేస్తున్నారు. ఓకేనా, సో ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ తీస్తే మనకి 12,000 వస్తుంది. సేమ్ కదా, సో రెండు సేమ్ యూనిట్ సేమ్. ఇక్కడ కూడా ప్లస్ ఉంది, ఇక్కడ కూడా ప్లస్ అండి, రెండు కూడా. ఓకేనా, తర్వాత చూడండి, అయితే దెన్ ద డిఫరెన్స్ ఇన్ మంత్లీ ఇన్కమ్స్, డిఫరెన్స్ అంతా కనుక్కోమన్నారు. సో మనం షార్ట్ కట్ మధ్యలో చేసేయచ్చు, కానీ దానికంటే ముందు ఒకసారి బేసిక్గా చేద్దాం. ప్రతి ఒక్కరికి తెలియాలి కదా, బేసిక్గా చేద్దాం. చూడండి, బేసిక్గా మనం ఏం చేద్దాం, సో ఇన్కమ్ వచ్చేసరికి 8:5 ఉంది, ఎక్స్పెండిచర్ వచ్చేసరికి 5:3 ఉంది, సేవింగ్స్ ఎలా ఉంది. అవునా, చూడండి ఇక్కడ సపోజ్ నేను ఇన్కమ్ని 8x 5x అనుకుంటే ఇన్కమ్ నుంచి సేవింగ్ తీసుకుంటే ఎక్స్పెండిచర్ రేషియో వస్తుంది కదా, ఇన్కమ్ నుండి సేవింగ్ తీసిన ఎక్స్పెండిచర్ వస్తుంది. సో చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కరికి ఈ పాయింట్ తెలియాలండి. సో ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ కదా, ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్.
ఒకవేళ ఇన్కమ్ నుంచి సేవింగ్స్ తీసిన ఎక్స్పెండిచర్ వస్తుంది, లేదా ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ తీసిన సేవింగ్స్ వస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ కూడా మనకి ఇన్కమ్ ఒకరిది 8x ఇంకొకటి 5x కదా. ఇన్కమ్ నుండి ఒకరు సేవింగ్స్ తీసాను, ఇన్కమ్ నుంచి సేవింగ్స్ మైనస్ చేశాను. అలానే ఇంకొకరు ఇన్కమ్ 5x నుంచి కూడా సేవింగ్స్ ఎంత 10,000 అనేవి మైనస్ చేశాను. ఓకేనా, 10,000 అనేవి మైనస్ చేశాను. చేస్తే మనకి ఏమొచ్చింది అప్పుడు? సో అప్పుడు రేషియో అనేది 5/3 వచ్చింది. ఓకేనా, దీని నుంచి మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. దీని నుంచి ఇది బేసిక్ మెథడ్ అండి. దీని నుంచి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. దాని నుంచి మనకి ఏం కావాలి? డిఫరెన్స్ ఇన్ మంత్లీ ఇన్కమ్స్ అంటే 8x - 5x. దాని నుంచి 3x కనుక్కుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది బేసిక్ మెథడ్. ఓకేనా, అయితే దీన్ని మనం షార్ట్ కట్ మెథడ్లో ఇక్కడ చేద్దాం. చూడండి, షార్ట్ కట్ మెథడ్లో చూడండి. సో చూసుకున్నట్టయితే ఇందాక ఏ మెథడ్ అయితే అప్లై చేసామో అదే మెథడ్ అప్లై చేద్దాం. చూడండి, ఫస్ట్ ఏం చేయాలండి? ఈ రెండు మల్టిప్లై చేయాలి. 8 3 = 24, 5 5 = 25. అంటే డిఫరెన్స్ ఏమైంది? 25 - 24 అంటే 1 అయింది. అవునా, 1 అయింది. సో 1 అనేది దేనికి సమానం? చూడండి, ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఈ రెండు మల్టిప్లై చేయాలి. సేమ్ సైన్ ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ తీసుకుంటాం. ఓకేనా, సో ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటాం, ఇక్కడ కూడా డిఫరెన్స్ తీసుకుంటాం. 5 × 10,000 అంటే 50,000, 12 × 3 అంటే 36,000. 50,000 నుంచి 36,000 తీస్తే మనకి ఏమవుతుంది? 14,000 వస్తుంది. మనకేం కావాలి? డిఫరెన్స్ కావాలి. 8కి 5 డిఫరెన్స్ ఎంత? 3 కదా. 1 అనేది 14,000 అయితే 3 ఏమవుతుంది? 3 ఏమవుతుంది మనకి? చూడండి, 3 వచ్చేసరికి 3 × 14,000 చేస్తే 42,000 వస్తుంది. సో మన ఆన్సర్ ఏ అండి. చూసారు, అంత ఈజీగా సాల్వ్ అవుతుంది. ఓకేనా, సో బేసిక్ మెథడ్లో చేస్తే మనకి ఇదంతా ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి చాలా టైం పడుతుంది. అవునా, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దీన్ని మనం ఇలా షార్ట్ కట్ ద్వారా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, ఒకవేళ ఈ షార్ట్ కట్ ప్రతి ఒక్కరికి నచ్చినట్టయితే థమ్స్ అప్ సింబల్తో రియాక్ట్ అవ్వండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, దీనిలోనే ఇంకొక మోడల్ అని చెప్పొచ్చు. ఈసారి ఏం జరిగింది? 3 ఉన్నాయండి. ఈసారి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకేనా, అవి చూసుకున్నట్టయితే ఒకటి 4, ఇంకోటి 5, ఇంకోటి 7. ఓకే, తర్వాత సో ఇది ఇన్కమ్. ఎక్స్పెండిచర్ వచ్చేసరికి ఏ రేషియోలో ఉంది? ఎక్స్పెండిచర్ వచ్చేసరికి 7:8:9 రేషియోలో ఉంది. ఓకేనా, అయితే మనకి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారండి. ఇఫ్ సేవింగ్స్ ఆఫ్ బి ఈజ్ 12.5% ఆఫ్ ఇట్స్ ఇన్కమ్ అన్నారండి. 12.5% అంటే దీన్ని మనం ఫ్రాక్షన్లో మారిస్తే ఏమవుతుంది? 1/8 కదా. అంటే దాని అర్థం ఏంటండి? 1 అనేది సేవింగ్స్ అంట. దేని మీద? ఇన్కమ్ మీద. ఇన్కమ్ 8 అయితే 1 అనేది సేవింగ్స్ అవుతుంది. ఓకేనా, సో దీని నుంచి ఎక్స్పెండిచర్ ఏమవుతుంది? ఎక్స్పెండిచర్ కావాలంటే 8 - 1 కదా, 7 కదా. ఓకేనా, అంటే ఇక్కడ సేవింగ్స్ 1 అయితే ఇన్కమ్ 8 అవుతుంది, ఎక్స్పెండిచర్ 7 అవుతుంది. ఇవి 1, 8, 7 ఈ రేషియోలో ఉన్నాయి. ఓకేనా, సో ఈ దేని తాలూకు ఇవన్నీ కూడా బికి సంబంధించినవి ఇవన్నీ కూడా. సో ఇక్కడ కూడా మనం బిని కూడా అదే రేషియోలోకి తీసుకొద్దాం. చూడండి, అదే రేషియోలోకి మనం తీసుకొద్దాం. ఓకేనా, చూడండి, ఇనీషియల్గా మనం ఏం చేయాలి? ఇన్కమ్ 8 అయితే ఎక్స్పెండిచర్ 7 ఉంటుంది. అంటే ఇది 8 అయితే ఇది 7 అవ్వాలి, ఇది 8 అయితే ఇది ఏమవ్వాలి? 7 అవ్వాలి. సో మనం ఏం చేద్దామంటే దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఈక్వల్ చేసుకోండి. బి 2 ఈక్వల్ చేసుకోండి. 5 × 8 చేయండి, 8 × 5 చేయండి. ఇప్పుడు ఏమయ్యాయి? 2 కూడా ఈక్వల్ అయ్యాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి, సో ఇది 8 ఉంటే 7 ఉండాలి కదా. అంటే దీన్ని 8తో మల్టిప్లై చేయండి, దీన్ని 7తో మల్టిప్లై చేయండి. డన్ అండి. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, సో మనకేం కావాలి? మనకేం అడిగారండి? సేవింగ్స్ రేషియో కదా అడిగింది. సో 8 × 8 అంటే దీన్ని దేంతో? 64తో మల్టిప్లై చేయాలి. 64తో మల్టిప్లై చేస్తే ఇది ఏమవుతుంది? 64 × 4 అంటే 256. అలానే 64 × 5 అంటే 320 అవుతుంది. 7 × 64 అంటే 7 4 28, 2 7 6 42, 448 అవుతుంది. ఓకేనా, దీన్ని 35తో మల్టిప్లై చేయండి. 35 × 7 అంటే 175 అవుతుంది. ఓకేనా, అంతే కదండి. 35 అది 7 సరిపోయింది. చూడండి, 35 × 7 అంటే 210, 5 × 7 35 అవుతుంది. కావున మనకి 245 అవుతుందండి. ఓకే, చూడండి ఇక్కడ, సో 35 × 7 అంటే 245 అవుతుంది. అలాగే తర్వాత 8 × 35 అంటే 38 240, 5 40 కావున 280 అవుతుంది. ఓకే, 9 × 35 అంటే 39 270, 5 45 కావున ఇదేమవుతుంది? 305 అవుతుంది, 315 అవుతుంది.
ఓకేనా, 315 అవుతుంది. ఇప్పుడు చూడండి మనకి రేషియో కావాలంటే అన్నీ మైనస్ చేయండి. ఓకేనా, మైనస్ చేసుకున్నట్టయితే 256 మైనస్ 245 అంటే 11 అవుతుంది. అలా 11 ఉన్న ఆప్షన్ ఏది ఉంది, ఇది ఒకటే ఉంది కావున బి మన ఆన్సర్ అవుతుంది. చూడండి 320 నుంచి 280 తీస్తే మనకి 40 అవుతుంది. ఓకే, అలాగే 448 నుంచి 315 తీసి మనకి ఏమవుతుంది, 133 అవుతుంది. ఓకేనా, సో ఇది మన ఆన్సర్ అండి. చూసారండి, చాలా ఎంత ఈజీగా మనం సాల్వ్ చేసుకున్నాం, అర్థమైంది ప్రతి ఒక్కరికి. సో దీనిలోనే ఇంకొక మోడల్ ఉంది, చూద్దాం. చూడండి ఇంకొక మోడల్ వచ్చేసరికి ద రేషియో ఆఫ్, ఇది కొంచెం డిఫికల్ట్గా చాలా మంది ఫీల్ అవుతుంటారండి. సో దీన్ని కూడా మనం చాలా ఈజీగా సాల్వ్ చేద్దాం. చూడండి ఓకేనా. ఓకే, ఒకసారి చూడండి, చూసుకున్నట్టయితే రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఇన్ ద లాస్ట్ ఇయర్ వాజ్ 4:3. అయితే ఇప్పుడు చూడండి లాస్ట్ ఇయర్కి ప్రజెంట్ ఇయర్కి మధ్యలో రేషియో ఇచ్చారండి. దేనికి, ఏకి మరియు బికి. చూడండి సపోజ్ దీన్ని మనం లాస్ట్ ఇయర్ అనుకుందాం, దీన్ని ప్రజెంట్ అనుకుందాం. ఓకేనా, సో ఏది చూసుకున్నట్టయితే ఏది లాస్ట్ ఇయర్ టు ప్రజెంట్ ఇయర్ వచ్చేసరికి 3:4 ఉంది. బీది వచ్చేసరికి ఏముందండి, బీది వచ్చేసరికి బీది మనకి 5:6 ఉంది. అంటే లాస్ట్ ఇయర్ ఇన్కమ్ 5 అయితే ఈ ఇయర్ ఇన్కమ్ 6 అయింది. ఓకేనా, ఇప్పుడు చూడండి అయితే మనకు ఒకటి ఇచ్చారండి. అయితే ఏ మరియు బికి లాస్ట్ ఇయర్ ఇన్కమ్ అయితే రేషియో ఇచ్చారండి. ఏంటి ఆ పోలికంట, 4:3. అంటే ఏది లాస్ట్ ఇయర్ 4 అయితే బీది ఏమవుతుంది, 3 అవుతుందంట. సో దాని నుంచి మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. చూడండి, సో ఇక్కడ మీరు గమనించుకున్నట్టయితే ఇది 4 అయితే 3 అవ్వాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండింటిని కూడా ఈక్వల్ చేయండి. ఎలా ఈక్వల్ చేద్దాం, దీన్ని ఇంటూ 5 చేయండి, దీన్ని ఇంటూ 3 చేయండి. ఏమయ్యాయి, ఫస్ట్ రెండు ఈక్వల్ అయ్యాయి. తర్వాత ఏం కావాలి మనకి, 4:3 రేషియోలో కావాలి. అంటే 4:3 అంటే దీన్ని ఇంటూ 4 చేయండి, దీన్ని ఇంటూ 3 చేయండి, ప్రాబ్లం సాల్వ్ అండి. ఓకేనా, ఇక్కడ నుంచి అంతా ఇంక రిమైనింగ్ ప్రాబ్లం అంతా ఇవన్నీ కూడా ఒకే రేషియోలోకి వచ్చేసాయి, మొత్తం ఒకే రేషియోలోకి వచ్చేస్తాయి. చూడండి 5:4 అంటే 20, 20:3 అంటే 60, 20:4 అంటే 80. సో 3:3 అంటే 9, 9:5 అంటే 45, 9:6 అంటే 54. ఓకేనా, సో అంటే ఏది లాస్ట్ ఇయర్ ఇన్కమ్ 60 అయితే ఇయర్ది 80 అవుతుంది, బీది లాస్ట్ ఇయర్ ఇన్కమ్ 45 అయితే ఇయర్ 54 అవుతుంది. ఓకేనా, చూడండి మనకి ఇక్కడ ఏమన్నారు, ఇఫ్ ద టోటల్ ఇన్కమ్ ఇన్ ద ప్రెజెంట్ ఇయర్ ఈజ్ 24.12 lakhs అన్నారు. అంటే ప్రెజెంట్ ఇన్కమ్ ఎంత అంటే ఒకరిది 80 ఇంకొకటి 54 కదా, అంటే రెండు కలిపితే ఏమవుతుంది, 134 అనేది 24.12 lakhs అయితే మనకేం కావాలి, దెన్ ద సమ్ ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఇన్ ద లాస్ట్ ఇయర్ అండ్ దట్ ఆఫ్ బి ఇన్ ద ప్రెజెంట్ ఇయర్. ఏ లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ఎంత 60 ప్లస్ బి ప్రెజెంట్ ఇయర్ ఇన్కమ్ ఎంత 54. అంటే మనకు కావాల్సింది ఏంటి, 114 ఎంత కావాలి. ఓకేనా, సో 134 అనేది 24.12 lakhs అయితే మనకు 114 ఏమవుతుంది, ల్యాక్స్లోనే ఉంచుదామండి. ఎందుకంటే మనకు క్వశ్చన్ ఆన్సర్ కూడా ల్యాక్స్లోనే అడిగారు కావున. చూడండి సాల్వ్ చేయండి, క్యాన్సిల్ చేద్దాం. చూడండి బేసికల్గా 2తో చేస్తే 2 6 2 7 2 5 2 7. ఓకేనా, అంతే కదండి. సో ఇది 67తో క్యాన్సిల్ అవుతుంది. చూడండి 67 into 3 చేస్తే మనకి ఏమవుతుంది, 180 ప్లస్ 201 అంటే 201 అంటే 402 మిగిలింది. 402 అంటే 67 into 6 చేస్తే సరిపోతుంది కదా, 6 7 42 4 సరిపోయింది. 67 into 6 అంటే మనకి ఏమొచ్చింది, ఇక్కడ చూసుకున్నట్టయితే 0.36 into 57. సో 7 6 42 అంటే మనకి ఏంటి 20.52 అవుతుంది. యూనిట్ డిజిట్ చూడండి, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 5 7 ఉంది కావున 6 into 7 చేస్తే మనకి ఏమొస్తుంది, 20.52 lakhs వస్తుంది. ఓకేనా, అర్థమైంది కానీ ప్రతి ఒక్కరికి క్లియర్ కదా. నెక్స్ట్ చూడండి, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రేషియోస్ అండి. రేషియోస్లో ఉన్న మనం బేసిక్స్ నుంచి ప్రతి మోడల్ డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, ప్రతి మోడల్ డిస్కస్ చేసుకున్నాం, బేసిక్ మెథడ్స్, షార్ట్ కట్స్, ఎవ్రీథింగ్ కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, మన విజన్ జై నుంచి మిషన్ గవర్నమెంట్ జాబ్ అనే లైవ్ బ్యాచ్ అనేది ఒక స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది ఒక మంచి మిషన్ అండి. సో దీనిలో బ్యాచ్లో డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి, కంప్లీట్ సిలబస్ కవరేజ్ అవుతుంది, బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు, బైలింగ్ వెళ్ళండి, అలాగే ఫ్రీ ఫౌండేషన్ క్లాసెస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, హ్యాండ్ రిటన్ పీడిఎఫ్స్ ఉంటుంది, అలాగే ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఎటువంటి ఉన్నా మీరు గ్రూప్లో అడగొచ్చు, మన టీచర్స్ అనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మన టీచర్స్ చూసుకున్నట్టయితే మ్యాథ్స్ నేను డీల్ చేస్తానండి, ఇంగ్లీష్ వచ్చేసరికి ప్రసన్న కుమార్ సార్ డీల్ చేస్తారండి. ఈయన బ్యాక్ టు బ్యాక్ 3 times సీజీఎల్ క్లియర్ చేశారు. అలాగే జిఎస్కి వచ్చేసరికి మన చిన్నబాబు సార్, సిబి సార్, ఈయన కూడా గ్రూప్స్ క్లియర్ చేయడం జరిగింది. అలాగే ఈయనకి 6 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉందండి. తర్వాత మన శంకర్ సార్ రీజనింగ్ ఆల్మోస్ట్ 20 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉందండి. సో మంచి ర్యాంకర్స్ ఉన్నాం, అలాగే మంచి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో మంచి క్వాలిటీ కంటెంట్ అయితే అందించడం జరుగుతుంది. అలాగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇవి అన్నీ కూడా యూజ్ అవుతాయండి. ఓకేనా, సో వీటి యొక్క డెమో క్లాసెస్ ఉంటాయండి, ఒకసారి వినండి, ఒకవేళ నచ్చినట్టు అయితేనే ఎన్రోల్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రపోజన్స్ అండి. సో ప్రపోజన్స్ అంటే నథింగ్ బట్ ఏంటి,
ఈక్వాలిటీ ఆఫ్ రేషియోస్. సో ఈక్వల్ రేషియోస్ని మనం ఏమంటాం? ప్రపోర్షన్స్ అంటామండి. ఓకేనా? సో చూసుకున్నట్టయితే సపోజ్ ఒక రేషియో ఉంది A/B ఉంది, ఇంకొక రేషియో C/D ఉంది అనుకుందాం. ఈ రెండు ఈక్వల్ అయితే దాన్ని మనం ఏమంటాం? A/B. మరి ఈ రెండు కూడా ఒకే అనుపాతంలో ఉన్నాయని అంటామండి. A/B = C/D అవుతుంది. దీన్ని మనం ఈ సింబల్తో కూడా కంపేర్ చేస్తాం. ఓకేనా? ఈ సింబల్తో కూడా కంపేర్ చేస్తాం. ఓకే, సో చూడండి, అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏదైనా A/B మరియు C/D అనేవి ప్రపోర్షన్లో ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అనేవి ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అవుతాయి. అంతిమ లబ్ధం అనేది మధ్యముల లబ్ధానికి సమానం అవుతుంది. A/D అనేది B/C అవుతుంది. ఓకేనా? క్లియరా అండి? A/D అనేది B/C అవుతుంది ప్రపోర్షన్లో ఉండేటప్పుడు. వెరీ బేసిక్ ఇది, మనం ఇది చిన్నప్పటి నుండి నేర్చుకుంటూ వస్తూ ఉంటాం. ఓకేనా? అయితే ప్రపోర్షన్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చూడండి. అయితే మనకి ప్రపోర్షన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకు కొన్ని ప్రపోర్షన్స్ అడుగుతూ ఉంటారు. ఒక 3 నెంబర్స్ ఇచ్చి ఫస్ట్ ప్రపోర్షన్ కనుక్కోండి అంటారు, కొన్నిసార్లు సెకండ్ ప్రపోర్షన్ కనుక్కోమంటారు, కొన్నిసార్లు థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోమంటారు, కొన్నిసార్లు ఫోర్త్ ప్రపోర్షన్ కనుక్కోమంటారు. ఏవైనా 3 నెంబర్స్ ఇచ్చి. ఓకేనా? అవి ఒక్కొక్కటి చూద్దాం. దానికంటే ముందు ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చేద్దాం. చూడండి, కొన్ని నెంబర్స్ ఉన్నాయండి. 6:8:16:x. ఈ 4 నెంబర్స్ కూడా దీస్ 4 నెంబర్స్ అనేవి ప్రపోర్షన్లో ఉన్నాయి అనుకోండి, ఆర్ ఇన్ ప్రపోర్షన్ అనుకోండి. అయితే ఎక్స్ వాల్యూ కనుక్కోండి అని మనకి బేసిక్గా అడుగుతూ ఉంటారండి. ఈ 4 కూడా ప్రపోర్షన్లో ఉంటే దెన్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అడుగుతూ ఉంటారు. ఓకేనా? ఎలా చేస్తాం? సో 6 ఉంది, 8 ఉంది, 12 ఉంది. ఓకేనా? 12 ఉంది, అలాగే మనకి ఏముంది? ఎక్స్ ఉంది. ఇలా 4 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, మనకు తెలుసు ఈ 4 కూడా ప్రపోర్షన్లో ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అనేది ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అవుతుంది. అంతిమ లబ్ధం అనేది మధ్యమ లబ్ధానికి సమానం అవుతుంది. అంటే 6 × x అనేది 8 × 12 అవుతుంది. సో దీని నుంచి ఏం చెప్పొచ్చు? ఎక్స్ వాల్యూ 6 1 6 2 క్యాన్సిల్ అయితే మనకి ఎక్స్ ఏమవుతుంది? 16 అవుతుంది. ఓకేనా? వెరీ బేసిక్ ప్రాబ్లం. అయితే కొన్ని చూడండి. కొన్నిసార్లు 3 నెంబర్స్ ఇచ్చి ఫస్ట్ ప్రపోర్షన్ కనుక్కోమంటారు, సెకండ్ ప్రపోర్షన్ కనుక్కోమంటారు, థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోమంటారు, ఫోర్త్ ప్రపోర్షన్ కూడా కనుక్కోమంటారు. ఓకేనా? ఒకవేళ ఫస్ట్ ప్రపోర్షన్ ఏ కావాలి అంటే మనం ఏం చేద్దాం? B/C = A/D అవుతుంది. సో D అటువైపు వెళ్తే ఏమవుతుంది? BC/D అవుతుంది. ఒకవేళ సెకండ్ ప్రపోర్షన్ B కావాలి అనుకోండి, C A/D/C. ఓకేనా? ఒకవేళ C కావాలి అంటే D/A/B. అలాగే D కావాలి అనుకోండి, C × B/A. ఓకేనా? ఇవేవి కూడా మీరు కంఠస్థ పెట్టాల్సిన అవసరం కూడా లేదండి, జస్ట్ చూసి చెప్పేయచ్చు. చూడండి, ఎగ్జాంపుల్ రాయడం జరిగింది. చూడండి, 6 8 10 3 నెంబర్స్ ఇచ్చి ఫస్ట్ ప్రపోర్షన్ కనుక్కోమంటే దీన్ని నెక్స్ట్ అనుకుంటాం. ఇది 6 అవుతుంది, ఇది 8 అవుతుంది, ఇది 10 అవుతుంది. ఓకేనా? సో 6 × 8/10. సో ఎక్స్ కావాలి అనుకుంటే. ఓకే, సో అలా ఫస్ట్ ప్రపోర్షన్ కనుక్కుంటాం. సెకండ్ ప్రపోర్షన్ చూడండి, 6 8 10 ఇచ్చి సెకండ్ కనుక్కోమంటే దీన్ని ఎక్స్ అనుకొని 6 8 10 అనుకుంటాం. 6 × 10/8 అవుతుంది. ఒకవేళ థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోమంటే 10 × 6/8. ఒకవేళ ఫోర్త్ ప్రపోర్షన్ కనుక్కోమంటే 10 × 8/6. ఓకేనా? ఇలా మనం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్రపోర్షన్స్ అనేవి కనుక్కోవచ్చు. ఎప్పుడు 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు. అలా కాకుండా కొన్నిసార్లు 3 నెంబర్స్ ఇస్తారు, 2 నెంబర్స్ ఇస్తారండి, 2 నెంబర్స్ ఇస్తారు. అలా ఇచ్చేటప్పుడు ఇది మనకి ఫస్ట్ ప్రపోర్షన్ అవుతుంది, ఇది మనకి థర్డ్ ప్రపోర్షన్ అవుతుంది. ఈ మధ్యలో ఇవి ఉన్నాయి కదండి, ఈ రెండు కూడా మనకి ఏమవుతాయి? మీన్ ప్రపోర్షన్స్ అవుతాయి. ఓకేనా? చూడండి ఇక్కడ. సో 6 8 ఇచ్చి ఫస్ట్ ప్రపోర్షన్ కనుక్కోమంటే మనం ఏం చేస్తాం? దీన్ని ఎక్స్ అనుకుంటాం, ఇది 6 అనుకుంటాం, దీన్ని 8 అనుకుంటాం. ఓకేనా? దీని నుంచి మనకి ఏమొస్తుంది? ఎక్స్ వాల్యూ వస్తుంది. అలాగే మనకి సెకండ్ ప్రపోర్షన్ అంటే ఇక్కడ ఏమవుతుంది? మీన్ ప్రపోర్షన్ కదా. సెకండ్ అన్న థర్డ్ ప్రపోర్షన్ అంటే ఇక్కడ ఏమవుతుంది? మనకి మీన్ ప్రపోర్షన్ అవుతుంది. సో 6కి 8కి మీన్ ప్రపోర్షన్ కనుక్కోమంటే మనం ఏం చేస్తాం? ఎప్పుడు కూడా ఇలా మీన్ ప్రపోర్షన్ ఫార్ములా ఏమవుతుంది? B = √AC అవుతుంది ఫార్ములా. ఇది గుర్తుపెట్టుకోండి, మనకి యూజ్ అవుతుంది. ఓకేనా? సో 6 8 ఇచ్చి మీన్ ప్రపోర్షన్ కనుక్కోమంటే √68 కనుక్కుంటాం. ఓకే, √48. అలా కాకుండా థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 6 8 కనుక్కోమంటే మనం ఏం చేస్తాం? 6 8 8 అనుకుని ఎక్స్ కనుక్కుంటాం. 8² 6 అవుతుంది. ఓకేనా? సో మనకి తక్కువ టైంలో మనం మొత్తం 1 షాట్ అంతా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ ముందే రాయడం జరిగిందండి. ఓకేనా? మీరు ఇంకా కావాలి అనుకుంటే మన కంప్లీట్ కోర్స్ ఉంటుంది కదా, దాంట్లో డీటెయిల్గా ఎవ్రీథింగ్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. కావాలంటే అవి వినండి. ఓకే, సో చూడండి, లేదు మాకు ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంది, ఇవేమి మాకు వద్దు అనుకుంటే, మాకు ఇదంతా సంబంధం లేదు సార్ అనుకుంటే ఈ 3 ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఈ 3 కూడా గుడ్డిగా కంఠస్థ పెట్టండి. ఓకేనా? సరిపోతుంది, ఇంకేమీ చేయవలసిన లేదు. మీన్ ప్రపోర్షన్ అడిగితే √AB. ఓకేనా? √AB.
ఒకవేళ మీన్ ప్రపోర్షన్ కాకుండా మనకి చూడండి ఇవే అడుగుతుంటారండి రెగ్యులర్గా. థర్డ్ ప్రపోర్షన్ అడిగితే b²/a, ఫోర్త్ ప్రపోర్షన్ అడిగితే bc/a. ఈ మూడు గుడ్డుగా గుర్తుపెట్టుకోండి, మనకు మోస్ట్లీ ఇవే అడుగుతూ ఉంటారు. ఫస్ట్ మీన్ ప్రపోర్షన్ అంటే √ab, అలాగే థర్డ్ ప్రపోర్షన్ అంటే b²/a, ఫోర్త్ ప్రపోర్షన్ అంటే bc/a. ఓకేనా? చేద్దాం చూడండి కొన్ని ప్రాబ్లమ్స్. మనకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 1.8 into 3.2? సో 1.8కి 3.2కి మీన్ ప్రపోర్షన్ ఏమవుతుంది? √1.8 into √1.8 into 3.2 అవుతుంది. తర్వాత అండ్ ద థర్డ్ ప్రపోర్షన్ టు 5 and 3. 5 and 3కి థర్డ్ ప్రపోర్షన్ ఏమవుతుంది? ఇందాక చదివాం, ఇప్పుడే ఫార్ములా చూసాం, b²/a. సో డిఫరెన్స్ అన్నారు మైనస్, సో b²/a కావున చూడండి ముందు మనం ఫార్ములా రాసేద్దాం. ఫస్ట్ దానికి ఏమవుతుంది? √ab అవుతుంది. నెక్స్ట్ దానికి ఏమవుతుంది? b²/a అవుతుంది. ఇది వచ్చేసరికి మీన్ ప్రపోర్షన్. ఓకేనా? ఇది వచ్చేసరికి ఇది మనకి ఏమవుతుంది? థర్డ్ ప్రపోర్షన్. ఓకేనా? సో √ab అంటే √1.8 ఇంటూ చూడండి √1.8 into 3.2 మైనస్ b²/a. b అంటే ఏమవుతుంది? 3a కదా, 3² అంటే 5. ఓకేనా? a అంటే 5. చూడండి 1.8 into 3.2. సో 1.8ని ఎలా రాయొచ్చు? 9 into 0.2గా రాయొచ్చు. 9 బయటకు వస్తే ఏమవుతుంది? 3 అవుతుంది. 3.2ని ఎలా రాసుకోవచ్చు? 16 into 0.2గా రాయొచ్చు. 16 బయటకు వస్తే ఏమవుతుంది? 4 అవుతుంది. ఇక్కడ 0.2 ఉంది, ఇక్కడ 0.2 ఉంది. చూడండి ఏం చేశానండి దీన్ని నేను 9 into 0.2 into 16 into 0.2 ఉంది. సో 9 బయటకు వస్తే 3, 16 బయటకు వస్తే 4, రెండు 0.2 ఉన్నాయి కాబట్టి ఒకటి బయటకు వస్తే 0.2 మైనస్ 3²/4 5. 9/5 అంటే ఎప్పుడు కూడా బై 5 ఉందంటే ఇంటూ 2 చేయాలి. సో 9 into 2 చేస్తే ఏమవుతుంది? 18 అవుతుంది. ఒక పాయింట్ పెట్టుకుంటాం. ఓకేనా? సో ఇదేమైంది? 3 4 మనకి 12 into 0.2 అంటే మనకి ఏమవుతుందండి? 12 into 0.2 అంటే మనకి ఏమవుతుంది? 2.4 అవుతుంది. 2.4 నుంచి 1.8 తీస్తే మనకి 0.6. సో మన ఆన్సర్ ఏ అవుతుంది. ఓకేనా? చాలా ఈజీ అండి ప్రపోర్షన్స్ అనే చాప్టర్. నెక్స్ట్ చూడండి, మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 75 and x ఈజ్ 5 times ది మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 15 and 26. ఇక్కడ మనకి మీన్ ప్రపోర్షన్ చాలా ఇంపార్టెంట్ అండి, దీన్నే ఎక్కువసార్లు అడుగుతూ ఉంటారు. మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 75 and x ఓకేనా ఈక్వల్ టు 5 times ఆఫ్ మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 15 and 26. ఓకేనా? చూడండి సాల్వ్ చేద్దాం. చూడండి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బోత్ సైడ్స్ స్క్వేర్ చేసామనుకోండి, బోత్ సైడ్స్ స్క్వేర్ చేసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ 75 into x ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది? 5² ఇంటూ ఇక్కడ కూడా రూట్ పోతుంది కదా. ఓకేనా? సో ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు? ఓకేనా? సో 5² into 15 into 26. ఓకే, సో దీని నుంచి ఏమవుతుంది? x అనేది చూడండి ఇక్కడ 15 1 15 5 5కి స్క్వేర్ క్యాన్సిల్ అయితే 26 into 5 అంటే మనకి 130 వస్తుంది. ఓకేనా? మన ఆన్సర్ డి అండి. ఓకేనా? క్లియర్ అండి. సో ఇలా మనం ప్రపోర్షన్స్ బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి నెంబర్ యాడెడ్ ఆర్ సబ్స్ట్రాక్టెడ్ టు మేక్ ప్రపోర్షన్. అంటే ఒక ఆల్రెడీ మనకి గివెన్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి, ఏదైనా ఒక నెంబర్ని యాడ్ చేస్తే అవన్నీ కూడా ప్రపోర్షన్లోకి వస్తాయి అంటారండి. లేదా ఏదో ఒక నెంబర్ని కన్సిస్టెంట్గా అంటే అన్నిటి నుంచి ఏదో ఒక నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే అప్పుడు కూడా ప్రపోర్షన్లో ఉంటాయి అంటారు. ఆ నెంబర్ ఏంటి కనుక్కోమంటారు. సో చూద్దాం. చూడండి ఇక్కడ మనకి ఏమి ఉన్నాయి? 4 ఉంది. ఓకేనా? 4 10 చూడండి 4 10 12 24 ఉన్నాయి. ఈ ప్రతి నెంబర్కి ఏదో ఒక నెంబర్ యాడ్ చేస్తే అప్పుడు అవి ప్రపోర్షన్లో ఉంటాయంట. ఆ నెంబర్ ఏంటి కనుక్కోమన్నారు. దీన్ని డిఫరెంట్ వేస్లో చేయొచ్చు. ఫస్ట్ మనం బేసిక్ మెథడ్లో చేద్దాం. ఓకేనా? బేసిక్ మెథడ్లో ఏంటి? సో ఏదో ఒక నెంబర్ యాడ్ చేస్తే ప్రపోర్షన్లో ఉంటాయంటే సపోజ్ ఆ నెంబర్ x అనుకుంటే 4 plus x. ఓకేనా? 10 plus x 12 plus x 10 plus x. ఓకే, తర్వాత 12 plus x, తర్వాత 24 plus x. ఇలా 4 నెంబర్స్ ఉన్నాయి. ఎక్స్ యాడ్ చేస్తే ప్రపోర్షన్లో ఉంటాయి. సో ఇవన్నీ ప్రపోర్షన్లో ఉంటాయి అంటే దాని అర్థం ఏంటి? అంతిమ లబ్ధం ఈక్వల్ టు మధ్యమ లబ్ధం, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. దాన్ని ఎలా రాసుకోవచ్చు మనం? ఇక్కడ రేషియోగా రాసుకుంటే 4 plus x by 10 plus x ఈక్వల్ టు 12 plus x by 24 plus x. సో ఈ రెండింటిని ఈక్వల్ చేసుకుంటే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది సాల్వ్ చేస్తే. ఇదేంటిది? బేసిక్ మెథడ్ అండి. ఇది బేసిక్ మెథడ్. ఓకేనా? దీన్ని మనం షార్ట్ కట్ మెథడ్లో చేయాలి అనుకుంటే చూడండి ఎలా చేస్తామంటే నెంబర్స్ ఏంటంటే ఉన్నాయి 4 ఉంది, 10 ఉంది, 12 ఉంది, 24 ఉంది. అవునా?
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోండి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 6, ఓకేనా. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 12. ఈ రెండింటికి రేషియో తీసుకోండి. సో ఏమైంది 1:2 కదా, 1:2. దీంతో మల్టిప్లై చేయండి, దీంతో మల్టిప్లై చేయండి. సో ఫస్ట్ నెంబర్కి 1 × 2 అంటే 12 మైనస్ 2 × 4 అంటే 8. ఆ రెండింటి ఒక డిఫరెన్స్ తీసుకోండి బై ఈ రెండింటికి డిఫరెన్స్, రెండింటికి 2 - 1, ఓకేనా. చేస్తే ఏమొచ్చింది మనకి 12 - 8 అంటే 4 అవుతుంది, 2 - 1 అంటే 4. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది 4 మన ఆన్సర్ అవుతుంది, ఓకేనా. సో డి మన ఆన్సర్ అండి. అర్థమైందా షార్ట్ కట్? ఏం చేసామంటే ఇక్కడ మనం ఫస్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ రాసుకున్నా 6, 12, ఓకే. తర్వాత ఈ రెండింటికి సింప్లెస్ట్ రేషియో తీసుకున్నా. ఇవైనా తీసుకోవచ్చు, లేదు ఇంకా ప్రాబ్లం ఈజీ కావాలంటే వీటికి రేషియో తీసుకున్నా, సింప్లెస్ట్ ఫామ్లో తీసుకున్నా. అప్పుడు దీంతో మల్టిప్లై చేసే ఫస్ట్ నెంబర్తో దీంతో మల్టిప్లై చేసా. ఆ రెండింటి ఒక డిఫరెన్స్ తీసుకున్నా, అలాగే ఈ రెండింటి ఒక డిఫరెన్స్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేసింది, ఓకేనా. లేదు మీకు ఫార్ములా మెథడ్ కావాలి అనుకోండి, ఫార్ములా మెథడ్ ఎక్స్ వాల్యూ కావాలంటే ఏమవుతుందండి ఫార్ములా a × d - b × c బై a + d - b + c, ఎలా అయినా చేయొచ్చు, ఓకేనా. ఇది ఫార్ములా మెథడ్ అండి. ఏ ప్లేస్లో 4 పెట్టండి, బి ప్లేస్లో 10 పెట్టండి, సి ప్లేస్లో 12, డి ప్లేస్లో 24, అలా అయినా చేయొచ్చు, ఓకేనా. ఇది ఫార్ములా మెథడ్, అలా అయినా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. మీకు ఏది కంఫర్ట్ అయితే అది మీరు ఫాలో అవ్వండి, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏమన్నారు సబ్స్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ప్రపోజన్లో ఉన్నాయి అన్నారండి, ఓకేనా. సేమ్ రెండింటికి ప్రాసెస్ సేమ్ అండి. షార్ట్ కట్ మెథడ్ చూద్దాం చూడండి. షార్ట్ కట్ మెథడ్ ఏమవుతుంది 14, 36, అలాగే 20, 54. రెండింటికి షార్ట్ కట్ మెథడ్ సేమ్ అండి. ఫస్ట్ ఏం చేస్తాం డిఫరెన్స్ 14కి 36 డిఫరెన్స్ ఏమవుతుంది 22 అవుతుంది. అలాగే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమవుతుంది 34 అవుతుంది, ఓకేనా. సో క్యాన్సిల్ చేయండి, 2 × 11 = 2, 17. ఇప్పుడు దీంతో మల్టిప్లై చేయాలి, దీంతో మల్టిప్లై చేయాలి. 11 × 2 20 అంటే 220 అవుతుంది. 17 × 14 అంటే 17 × 7 = 119, 119 డబల్ చేస్తే మనకి 238 అవుతుంది. సో డిఫరెన్స్ కదా, డిఫరెన్స్ కావాలా, డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. 238 - 220 అంటే డిఫరెన్స్ కావాలా ఏదైనా తీసుకోవచ్చు మనం. సో సైన్ అనేది మనకి ఇప్పుడు పాజిటివ్ అవుతుంది. బై ఈ రెండింటికి డిఫరెన్స్ 17 - 11 అంటే 6 అవుతుంది, ఓకేనా. సో దీని నుంచి మనకి ఏమవుతుంది ఆన్సర్ 38 నుంచి తీస్తే మనకి 18 అవుతుంది. 18/6 అంటే మన ఆన్సర్ ఏమవుతుంది 3 అవుతుంది. సో ఏ మన ఆన్సర్ అండి. చూసారా, లెస్ దెన్ 5 to 10 seconds మధ్యలో చేసి వచ్చండి ఈ షార్ట్ కట్ మెథడ్ మీరు యూజ్ చేస్తే. లేదు అనుకుంటే బేసిక్ మెథడ్లో అయితే ఎలా చేయాలి మనం, బేసిక్ మెథడ్లో అయితే అన్నిటికీ x మైనస్ చేయాలి కావున. సో చేయండి, అన్నిటికీ x మైనస్ చేస్తే 14 - x, తర్వాత 36 - x, 20 - x, తర్వాత వచ్చేసరికి 54 - x. సో ఇప్పుడు ఏం చేయాలి, సో ఇవన్నీ ప్రపోజన్లో ఉండాలంటే 14 - x / 36 - x ఈక్వల్ టు 20 - x / 54 - x. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసామనుకోండి మనకి x వాల్యూ వస్తుంది. ఇది బేసిక్ మెథడ్. ఇది షార్ట్ కట్ మెథడ్. ఫార్ములా మెథడ్లో అయినా సాల్వ్ చేయొచ్చు. ఫార్ములా సేమ్ అండి, AD - BC / A + D - BC, ఓకేనా. నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి డైరెక్ట్ ఇండైరెక్ట్ వేరియేషన్, ఓకేనా. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ వేరియేషన్ అంటే ఏంటి అంటే చూడండి, అనులోమానుపాతం విలోమానుపాతం. అనులోమానుపాతం అంటే డైరెక్ట్ వేరియేషన్ అంటే డైరెక్ట్గా వ్యారీ అవుతుంది. అంటే ఒకటి పెరిగింది అనుకోండి ఇంకోటి కూడా పెరుగుతుంది. డైరెక్ట్ వేరియేషన్లో ఒకటి తగ్గింది అనుకోండి ఇంకోటి కూడా తగ్గుతుంది. ఇదేంటిది డైరెక్ట్ వేరియేషన్. అలాగే ఇండైరెక్ట్ వేరియేషన్లో ఏం జరుగుతుంది, విలోమానుపాతంలో ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతుందండి. ఒకటి పెరిగింది అనుకోండి ఇంకోటి ఏం జరుగుతుంది తగ్గుతుంది, ఓకేనా. ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతుంది, లేదా ఒకటి తగ్గితే ఇంకోటి పెరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ ఒక 10 kgs రైస్ ఉన్నాయండి. 10 kgs రైస్ అనేది 500 అయింది అనుకోండి. సపోజ్ ఇప్పుడు మనకు 20 kgs రైస్ కావాలంటే ఏమవుతుంది, సో 10 kgs 500 అయితే 20 kgs ఏమవుతుంది మనకి 1000 అవుతుంది. సో ఇది పెరిగితే ఇది కూడా పెరిగింది, ఓకేనా. సో అలా కాకుండా లెట్స్ సే ఒక 20 వర్కర్స్ ఉన్నారండి. 20 వర్కర్స్ ఒక పని 10 daysలో చేస్తే, అదే 40 వర్కర్స్ ఎన్ని డేస్లో చేస్తారు 5 daysలోనే చేసేస్తారు. 5 daysలోనే చేస్తారండి. సో ఇక్కడ ఏం జరిగింది, ఇది పెరిగింది కానీ ఇది ఏం జరిగింది తగ్గింది, ఓకేనా. ఒకటి పెరిగితే ఇంకోటి పెరిగితే డైరెక్ట్ వేరియేషన్, ఒకటి పెరిగినప్పుడు ఇంకోటి తగ్గితే ఇండైరెక్ట్ వేరియేషన్. అనులోమానుపాతం విలోమానుపాతం. సో మీరు ఇలాంటివి ఒక 2 ఎగ్జాంపుల్స్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గడం, ఓకేనా. సో అయితే చూడండి, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు రిలేషన్ వచ్చింది. A1/B1 ఈక్వల్ టు A2/B2, A1/B1 ఈక్వల్ టు A1 × B1 ఈక్వల్ టు A2 × B2. ఎలా వచ్చిందంటే చూడండి, ఇక్కడ ఇది A1 అయితే
ఇది B1 అవుతుంది. ఓకేనా, ఇక్కడ మీరు రేషియో తీసుకున్నట్టయితే ఇక్కడ A1/B1 అనేది A2/B2 అయింది కదా, సేమ్ 1/2 1/5 వస్తుంది రేషియో. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది A1 ఇది B1 అనుకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది, A1 ఇంటూ B1 చేస్తే A2 ఇంటూ B2 అవుతుంది. ఇది A2 ఇది B2, అర్థమైందా? అది ఇక్కడ ఏం జరిగింది, A1/B1 ఈక్వల్ టు A2/B2 జరిగింది. ఓకేనా, క్లియర్ అండి? సో ఇక్కడ అదే రాయడం జరిగింది, A1/B1 ఈక్వల్ టు A2/B2. ఓకే, చూడండి వీటిని బేస్ చేసుకుని కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకేనా, చూడండి A వ్యారీస్ డైరెక్ట్లీ యాజ్ పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆఫ్ B. చూడండి ఎలా అంటే డైరెక్ట్గా వ్యారీ అవుతుందా, పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆఫ్ B. ఓకేనా, డైరెక్ట్ వేరియేషన్. తర్వాత ఇన్వర్స్లీ యాజ్ ది క్యూబ్ ఆఫ్ C. సో ఇన్వర్స్ అనమాట, ఇన్వర్స్ అంటే క్యూబ్ ఆఫ్ C అన్నారు. సో అయితే కొన్ని వాల్యూస్ ఇచ్చి మనకి B వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూడండి డైరెక్ట్గా వ్యారీ అయిందంటే అప్పుడు ఏమవుతుంది, A1/√B1 అనేది ఏమవుతుంది, A2/√B2 అవుతుంది. ఎందుకు, డైరెక్ట్ వేరియేషన్లో A1/B1 అనేది A2/B2 అవుతుంది. తర్వాత A అనేది C³ ఇన్వర్స్గా అవుతుంది. ఇన్వర్స్ అంటే దాని అర్థం ఏంటి, A1 ఇంటూ C1³ అనేది A2 ఇంటూ C2³ అవుతుంది. ఇది రిలేషన్ అండి, చాలా ఈజీగా ఉంది. మీకు నెంబర్స్ అలా కనపడినప్పటికీ బేసిక్ A1/B1 ఈక్వల్ టు A2/B2, అలాగే విలోమానుపాతంలో ఉంటే ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటే A1 ఇంటూ B1 ఈక్వల్ టు A2 ఇంటూ B2. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి ఫస్ట్ A1 ఇది A1 B1 C1 అవుతుంది, ఇది A2 ఇది C2 అవుతుంది. మనకి ఏం కావాలి, B2 కావాలి. ఓకేనా, సో సబ్స్టిట్యూట్ చేయండి. 15/B1 అంటే √27 ఇంటూ C1 అంటే ఏమవుతుంది, 2 అవుతుంది, 2³ అవుతుంది. ఓకేనా, 2³. తర్వాత A2 అంటే 9 అవుతుంది, మనకు కావాల్సింది B2 కావాలి, ఇంటూ C2 అంటే మనకి ఏమవుతుంది, ఇది కూడా 2A. సో చూడండి ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుందాం. ఇక్కడ 2³ క్యాన్సిల్. ఇక్కడ చూసుకున్నట్టయితే 3 5ల 3 3ల. ఓకేనా, చూడండి ఇక్కడ. సో ఇది ఇటువైపు వచ్చింది అనుకోండి, √B2 ఇటువైపు పంపిస్తే అన్నీ ఒకవైపు పంపించండి. ఏమవుతుంది మనకి, √B2 ఈక్వల్ టు లేదనుకుంటే బోత్ సైడ్ స్క్వేర్ చేసేసాం అనుకోండి, ఏమవుతుంది 5²/27 రూట్ క్యాన్సిల్ అవుతుంది, 3/3² అవుతుంది. ఓకేనా, దీని నుంచి మనకి B2 ఏమవుతుందండి, B2 కావాలి అనుకుంటే సో 25/27. ఓకేనా, సో క్రాస్ మల్టిప్లై చేస్తే 3² × 27 9 × 27 అంటే ఏమవుతుంది మనకి 27 × 9 అంటే మనకి 9 7 63 243 కదా, 243 బై ఇంకేం మిగులుతుంది మనకి 5² అంటే 25 మిగులుతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది, B2 అనేది చూడండి B2 కావాలి అంటే 243/25 అవుతుంది. ఓకేనా, ఇదంతా ఈజీ అండి. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఎక్కడి నుంచి ఇలా రాసుకోవడం రావాలి. ఓకేనా, సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి పార్ట్లీ ఫిక్స్డ్ అండ్ పార్ట్లీ వేరియబుల్ మోడల్ అండి. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఇది కొన్నిసార్లు క్యాట్లో కూడా అడుగుతూ ఉంటారు. ఓకేనా, స్టేట్ ఎగ్జామ్స్లో ఎస్ఐ ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటారు, SSCలో కూడా ఒకసారి అడిగారండి ఇవి. ఓకే, చూడండి ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ 120 స్టూడెంట్స్ ఉన్నారండి, వారికి ఎక్స్పెండిచర్ అంటే 10,000 అవుతుందంట. అదే చూడండి వాళ్ళకి 8,400 అవుతుంది. అదే 150 స్టూడెంట్స్కి ఎంత అవుతుంది, 10,000 అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే నార్మల్లీ స్టూడెంట్స్ పెరిగారు అనుకోండి, ఎక్స్పెండిచర్ సేమ్ పెరగాలి కదా. సపోజ్ 10 మెంబర్స్కి 500 ఖర్చు అయితే 20 మెంబర్స్కి ఏమవుతుంది, 1000 ఖర్చు అవ్వాలి. ఇక్కడ అలా కాదండి, కొంచెం ఎంతమంది ఉన్నా కదా ఫిక్స్డ్ కాస్ట్ ఒకటి అయితే ఒకటి ఉంటుంది, తర్వాత ఎంతమంది ఉంటే అంత వ్యారీ అవుతూ ఉంటుంది. అంటే చూడండి ఇక్కడ 120 స్టూడెంట్కి 8,400 అయింది కదా. సో అంటే ఫిక్స్డ్ కాస్ట్ ఎలాగో ఉంటుంది. ఫిక్స్డ్ కాస్ట్ చూడండి, బేసిక్ మెథడ్ ఫస్ట్ సాల్వ్ చేద్దాం. సో ఫిక్స్డ్ కాస్ట్ ఎంతమంది ఉన్నా ఫిక్స్డ్ కాస్ట్ కొంత ఉంటుంది, దానికి 120 మెంబర్స్కి వేరియబుల్ కాస్ట్ ఉంటుంది, ఒక్కొక్కరికి వ్యారీ అవుతుంది. ఓకేనా, సో వేరియబుల్ కాస్ట్ సపరేట్ ఉంటుంది, ఫిక్స్డ్ సపరేట్ ఉంటుంది. ఓకే, చూడండి ఈ రెండు యాడ్ చేసి ఎంత వస్తుంది, 8,400 వస్తుంది. తర్వాత అదే 150 మెంబర్స్కి సేమ్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంతమంది ఉన్నా ఒకటి ఉంటుంది, తర్వాత 150 మెంబర్స్కి ఇండివిజువల్గా కాస్ట్ V ఉంటుంది, ఈక్వల్ ఏమవుతుంది 10,000 అవుతుంది. ఓకేనా, ఈ రెండు సాల్వ్ చేసామనుకోండి మనకి ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది, వేరియబుల్ కాస్ట్ వస్తుంది. దీని నుంచి మనకి ఏం కనుక్కోమన్నారు, 330 మందికి ఎంత ఖర్చు అవుతుందో కనుక్కోమన్నారు. ఓకేనా, అలా సాల్వ్ చేస్తాం. ఇది బేసిక్ మెథడ్ అండి. దీన్నే షార్ట్ కట్ మెథడ్లో చేయాలి అనుకుంటే చూడండి ఏమన్నారు, మనకి 120 మెంబర్స్కి 8,400 అయింది. ఓకేనా, అదే 150 మెంబర్స్కి ఎంత అయిందండి, 10,000 అయింది ఖర్చు.
అయితే మనకేం కావాలి, 330 మెంబర్స్కి ఎంత అవుతుందో కావాలి. సో ఇక్కడ ఏమీ లేదండి, కొంచెం స్మార్ట్గా చేద్దాం. చూడండి, 150 మెంబర్స్కి ఎంత అయింది, ఫిక్స్డ్ ప్లస్ వేరియబుల్ ఉంది, ఇక్కడ ఫిక్స్డ్ ప్లస్ వేరియబుల్ ఉంది. ఈ రెండు మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 1600 కదా. రెండు మైనస్ చేస్తే 1600 వచ్చిందా? అంటే 1600 దేనికి సమానం, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 30 కదా, అంటే 30 వేరియబుల్ కాస్ట్కి సమానం కదా. రెండిట్లో ఫిక్స్డ్ కాస్ట్ డిఫరెన్స్ చేసినప్పుడు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది, 30 మెంబర్స్ యొక్క వేరియబుల్ కాస్టే కదా, అంత అయింది. మనకేం కావాలి, 330 మెంబర్స్కి ఎంత అవుతుందో కావాలి. 330 మెంబర్స్కి కావాలి అనుకుంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ 330 వేరియబుల్ కాస్ట్ కదా. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ 30 మెంబర్స్కి ఎంత అవుతుంది. మీరు గమనించుకున్నట్టయితే 150 మెంబర్స్కి ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ కలిపితే ఎంత అయింది, 10,000 అయింది కదా. సో ఈ 10,000 అలానే ఉంచి ప్లస్ ఇంకొక 180 మెంబర్స్ ఉన్నారు కదా, 150 కాకుండా. ఇక్కడ ఆల్రెడీ ఫిక్స్డ్ కాస్ట్ దీంట్లో ఉంది, దాంతోపాటు 150 మెంబర్స్ యొక్క వేరియబుల్ కాస్ట్ కూడా ఉంది. దీంతో కాకుండా ఇంకొక 180 మెంబర్స్ యొక్క వేరియబుల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 330 మెంబర్స్కి అయ్యే ఖర్చు వస్తుంది కదా. సో అంటే ఇది 10,000 ప్లస్ 180 ఇంటూ వి అంటే చూడండి, ఇక్కడ 30V అనేది 1600 అయితే 180V ఏమవుతుంది, ఇంటూ 6 చేస్తే వస్తుంది కదా. అంటే 1600 ఇంటూ 6 చేస్తే ఇది 10,000, అది 9,600, మొత్తం ఏమవుతుంది 19,600 అవుతుంది. సో మన ఆన్సర్ బి అండి. ఓకేనా. సో మనం ఏ మోడల్ కూడా వదలట్లేదండి, ప్రతి మోడల్ కూడా మనం దీంట్లో ఈ చాప్టర్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ డైమండ్స్ బేస్డ్ అండి, ఇది కూడా మనకి ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. చూడండి, సో క్వశ్చన్ చూసుకున్నట్టయితే ద కాస్ట్ ఆఫ్ డైమండ్ వ్యారీస్ డైరెక్ట్లీ యాజ్ ది స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెయిట్. చూడండి, కాస్ట్ అనేది డైరెక్ట్గా స్క్వేర్ ఆఫ్ వెయిట్తో వ్యారీ అవుతుందంట. అంటే దాని అర్థం ఏంటి, C1 బై చూడండి ఇక్కడ C1/W1 స్క్వేర్ అనేది C2/W2 స్క్వేర్ అవుతుంది. అదే ఇక్కడ మనం చెప్పినట్టు ఇందాక డిస్కస్ చేసాం కదా మనం. తర్వాత అయితే ఏ డైమండ్ బ్రోక్ ఇంటూ 4 పీసెస్ విత్ దేర్ వెయిట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:2:3:4. ఒక డైమండ్ ఉందంట, 4 పీసెస్గా బ్రేక్ అయిందంట. ఎలా అయింది, 1:3:4. అంటే సపోజ్ ఈ 4 కలిపితే ఏమవుతుందండి, 10 కదా, 1 + 2 + 3 4. అంటే 10 ఉన్నది ఎలా విడిపోయింది, 1:2:3:4 ఇలా విడిపోయిందండి. ఓకేనా. అయితే ఇఫ్ ద లాస్ ఇన్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద డైమండ్ వాజ్ 70,000, వాట్ వాజ్ ద ప్రైస్ ఆఫ్ ది ఒరిజినల్ డైమండ్. చూడండి, ఇనీషియల్ కొంత కాస్ట్ ఉండేది, ఇలా విడిపోవడం ద్వారా ఏం జరిగింది, కాస్ట్ అనేది తగ్గింది. ఆ లాస్ ఎంత అంట, లాస్ వచ్చేసరికి 70,000. అయితే ఒరిజినల్ డైమండ్ యొక్క ప్రైస్ ఎంత అన్నారండి. చూడండి, జాగ్రత్తగా వినండి. సో ఇది మనకి రిలేషన్, C1 కాస్ట్ ఇనీషియల్ కాస్ట్, తర్వాత ఫైనల్ కాస్ట్ ఇది. సో C2 ఇటు తీసుకొచ్చి W1 అని పంపిస్తే ఏమవుతుంది, C1/C2 ఈక్వల్ టు W1 స్క్వేర్/W2 స్క్వేర్. W1 అనేది ఇనీషియల్ వెయిట్, W2 అనేది తర్వాత బ్రేక్ అయిన తర్వాత వెయిట్ అండి. స్క్వేర్లు తీసుకోమన్నారు కదా. చూడండి, మనకి చూసుకున్నట్టయితే W1 అంటే ఇనీషియల్గా ఎంత ఉంది, 10 ఉంది కదా, అంటే 10 స్క్వేర్. తర్వాత ఏమైంది, W2 1 స్క్వేర్ 2 స్క్వేర్ అలా విడిపోయింది, అవునా. సో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. సో ఈ 3 యాడ్ చేయండి, 1 + 4 5, 5 + 9 14, 14 + 16 30. అంటే మనకి ఏమొచ్చింది రేషియో, 100/30 వచ్చింది. అంటే మనకి ఇనీషియల్గా 100 ఉంటే ఇప్పుడు కాస్ట్ ఏమైంది, ఇనీషియల్గా 100 ఉంటే ఇనీషియల్గా ఇప్పుడు కాస్ట్ ఏమైందండి, 30 అయింది. సో లాస్ ఇదే కదా, 70 కదా లాస్. 70 అనేది ఏమైంది, 70,000 అయింది. మనకేం కనుక్కోమన్నారండి, మనకు కావాల్సింది వాట్ వాజ్ ది ప్రైస్ ఆఫ్ ఒరిజినల్ డైమండ్. ఒరిజినల్ డైమండ్ అంతా 100 కదా. 70,000 అయితే 100 ఏమవుతుంది, 100,000 అవుతుంది. అంటే నథింగ్ బట్ 1 lakh అవుతుంది. సో మన ఆన్సర్ ఇది అవుతుంది. అర్థమైంది కదండి. సో ఇలా మనం సాల్వ్ చేస్తాం. ఇది అంటే ఇది ఇలా మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఓకేనా. ఇదే వర్క్ స్టెప్లో చేయొచ్చు, కానీ విడదీసి మీకు నీట్గా రాయడం జరిగిందండి. ఓకే. నెక్స్ట్ కొన్ని మిస్లేనియస్ ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. చూడండి, చూసుకున్నట్టయితే ఏ ఫాక్స్ చేజెస్ ఏ లైన్. చూడండి, ఈసారి నక్కంట సింహాన్ని వెంటాడుతుంది, బట్ ఇప్పుడు కూడా లైన్ అనేది ఫాక్స్ని వెంటాడుతుంది. బట్ ఫర్ ఏ చేంజ్ ఫాక్స్ చేజెస్ ఏ లైన్, ద ఫాక్స్ టేక్స్ 7 leaps ఫర్ ఎవ్రీ 5 leaps ఆఫ్ ది లయన్. చూడండి, నక్కంట చూడండి, ఇక్కడ లయన్కి ఫాక్స్కి రేషియో తీసుకుందాం. మనకి స్పీడ్ రేషియో అడిగారు కదా. ఇక్కడ ఫాక్స్ వచ్చేసరికి 7 leaps తీసుకుంటే అంతేనా. సో ఫాక్స్ అనేది 7 leaps తీసుకుంటే లైన్ ఎన్ని తీసుకోగలదంట, 5 తీసుకోగలదు. ఓకేనా. తర్వాత చూడండి, అయితే డిస్టెన్స్ చూసుకున్నట్టయితే లైన్ అనేది 6 steps వేసినప్పుడు ఫాక్స్ అనేది కేవలం ఎన్ని స్టెప్స్లో కవర్ చేస్తుంది, అదే డిస్టెన్స్ని 5 steps కవర్ చేస్తుంది. అంటే సపోజ్ లెట్స్ సే లైన్ ఒక లీప్ అనేది, ఒక అడుగు అనేది L అయితే, ఫాక్స్ యొక్క ఒక అడుగు అనేది F అయితే, సో 6 steps వేస్తుంది కదా 6L. ఇది 5 leaps కావున 5F. ఈ రెండు ఈక్వల్ కదా.
సేమ్. సో దీని నుంచి డిస్టెన్స్ రేషియో ఏమైంది, L/F అంటే 5/6 అయింది. అంటే లైన్ 5 అడుగు 5 వెళ్తే 5 F ఏమవుతుంది, ఫాక్స్ ఏమవుతుంది 6 వెళ్తుంది. అప్పుడే క్యాచ్ చేయగలదు. ఓకేనా. సో మనకి ఇది 5 అడుగులు వేసే టైంలో ఇది 7 వేస్తుంది. ఒక అడుగుకి వచ్చేసరికి లైన్ ఎంత వేస్తుందండి, ఒక అడుగులో 5 కదా. సో ఇంటూ 5. అలాగే ఈస్టు ఫాక్స్ వచ్చేసరికి ఒక అడుగులో ఎంత వేస్తుంది 6 కాబట్టి ఇంటూ 6. 5 × 5 ఈస్టు అంటే 25 ఈస్టు మనకు ఆన్సర్ ఏమవుతుంది 25:42 మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో మన ఆన్సర్ 42:25 అవుతుంది. ఎందుకు మనకు అడిగింది ఏంటి, మనకు అడిగింది ఫాక్స్కి లైన్కి కావున మన ఆన్సర్ 42:25 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఆన్ ది హోల్ సర్ఫేస్, చూడండి మొత్తం ఒక హోల్ సర్ఫేస్ ఉందండి. ఓకేనా, ఇదే అనుకుందాం మనం. అయితే చూసుకున్నట్టయితే ఆన్ ది హోల్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్, ఇది ఒక ఎర్త్ అనుకుంటే రేషియో ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్ ఈస్ 3:5. సో ల్యాండ్ వాటర్ వచ్చేసరికి ల్యాండ్ వాటర్ ఉన్నాయి 3:5 రేషియోలో ఉన్నాయి. అంటే వాటర్ 5 ఉంటే ల్యాండ్ అంటే 3 ఉందంట. సో ఓవరాల్గా ఎంత ఉన్నట్టు అండి, ఓవరాల్గా మొత్తం 8 ఉంది. ఓకేనా. చూడండి ఇక్కడ అయితే ద ల్యాండ్ అండ్ వాటర్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్ ఎంత ఉంది 7:9. చూడండి ఇక్కడ దీన్ని మనం ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళంగా విడదీసుకున్నాం. ఇది నార్థన్ హెమిస్ఫియర్, ఇది సదరన్ హెమిస్ఫియర్. ఓకే. అయితే దీనిలోన ల్యాండ్కి వాటర్ రేషియో ఎలా ఉంది 7:9 ఉంది. అవునా. అయితే దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్ ఇన్ ద సదరన్ హెమిస్ఫియర్. ఓవరాల్గా అంటే 3:5 ఉంది, పైన 7:9 ఉంది, కింద ఎంత ఉంది మనకు కనుక్కోమన్నారండి. మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 16, ఈ రెండు కలిపితే ఏమైంది 7 + 9 16 కదా. అంటే ఇక్కడ 16 ఉంటే ఇక్కడ కూడా ఎంత ఉండాలండి 16 ఉండాలి. రెండు సేమ్ కదా, సేమ్. సో ఓవరాల్గా ఎంత ఉండాలి, రెండు యాడ్ చేస్తే 32 ఉండాలి కదా. ఓవరాల్గా 32 ఉండాలి. కానీ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది 3 + 5 8 అవుతుంది. అవును, ఇది కూడా 32 ఉండాలి కాబట్టి ఇంటూ 4 చేస్తున్నా. ఇంటూ 4 చేస్తే ఇది ఏమవుతుంది మనకి 3 × 4 అంటే 12 అవుతుంది. 5 × 4 అంటే 20 అవుతుంది. అంటే ఓవరాల్గా మొత్తం ల్యాండ్ 12 ఉంటే వాటర్ 20 ఉండాలి ఓవరాల్గా. ఓకేనా. అయితే నార్దర్న్ హెమిస్ఫియర్ ఉత్తరార్ధగోళంలో ఆల్రెడీ ల్యాండ్ భాగంలో 7 ఉంది. కావున రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఇక్కడ దక్షిణార్ధగోళంలో కదా రిమైనింగ్ ఉండేది. అంటే 12 - 7 ఈస్టు మొత్తం 20 ఉంది, వాటర్ 20 ఉంది. ఆల్రెడీ ఉత్తరార్ధగోళంలో 9 ఉంది. కావున రిమైనింగ్ అయితే దక్షిణార్ధగోళంలో ఉంటుంది 20 - 9. సో 12 - 7 అంటే 5 అవుతుంది. 20 - 9 అంటే 11 అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటి 5:11. ఓకేనా. సో అంతేనండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అండి. మనం అన్ని మోడల్స్ డిస్కస్ చేసుకున్నాం. అన్ని ఎగ్జామ్స్లో అడిగే ప్రాబ్లమ్స్ ప్రతి మోడల్ డిస్కస్ చేసాం. బేసిక్ మెథడ్స్ చూసాం, షార్ట్ కట్స్ చూసాం, ఫార్ములాస్ చూసాం. ఓకేనా. సో ఇది మీకు ప్రాపర్ రివిజన్ అండి. ఇది వన్స్ మీరు రివైజ్ చేసుకున్నారనుకోండి, ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు అటెంప్ట్ చేయగలరండి. ఓకేనా. థ్యాంక్ యూ అండ్ జై హింద్. మన విజన్ జై నుంచి మిషన్ గవర్నమెంట్ జాబ్ అనే లైవ్ బ్యాచ్ అనేది ఒక స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది ఒక మంచి మిషన్ అండి. సో దీనిలో బ్యాచ్లో డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి, కంప్లీట్ సిలబస్ కవరేజ్ అవుతుంది, బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు బైలింగ్ వెళ్ళండి. అలాగే ఫ్రీ ఫౌండేషన్ క్లాసెస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, హ్యాండ్ రిటన్ పీడిఎఫ్స్ ఉంటుంది. అలాగే ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఎటువంటి ఉన్నా మీరు గ్రూప్లో అడగొచ్చు. మన టీచర్స్ అనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మన టీచర్స్ చూసుకున్నట్టయితే మ్యాథ్స్ నేను డీల్ చేస్తానండి. ఇంగ్లీష్ వచ్చేసరికి ప్రసన్న కుమార్ సార్ డీల్ చేస్తారండి. ఈయన బ్యాక్ టు బ్యాక్ 3 times సీజీఎల్ క్లియర్ చేశారు. అలాగే జిఎస్కి వచ్చేసరికి మన చిన్నబాబు సార్, సిబి సార్, ఈయన కూడా గ్రూప్స్ క్లియర్ చేయడం జరిగింది. అలాగే ఈయనకి 6 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉందండి. తర్వాత మన శంకర్ సార్ రీజనింగ్ ఆల్మోస్ట్ 20 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉందండి. సో మంచి ర్యాంకర్స్ ఉన్నాం. అలాగే మంచి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో మంచి క్వాలిటీ కంటెంట్ అయితే అందించడం జరుగుతుంది. అలాగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇవి అన్నీ కూడా యూజ్ అవుతాయండి. ఓకేనా. సో వీటి యొక్క డెమో క్లాసెస్ ఉంటాయండి, ఒకసారి వినండి. ఒకవేళ నచ్చినట్టు అయితేనే ఎన్రోల్ అవ్వండి.